ఇక్కడ ఏం చెప్తున్నాము? చట్టం ఏ వ్యక్తి పట్ల వివక్షత చూపరాదు. ఇది ఫస్ట్ అంశం. రెండో అంశం ఏంటిది? కుల, మత, వర్గ, వర్ణ, స్త్రీ పురుష, జన్మస్థల తేడాల ఆధారంగా పబ్లిక్ స్థలాలలో ప్రభుత్వ అవకాశాల్లో ఎలాంటి వివక్షత చూపరా. అలాగే స్త్రీలకు, పసిపిల్లలకు కల్పించే ప్రత్యేక అవకాశాలను వివక్షతగా భావించరాదు. ఇంతవరకు నేను మీకు పేర్కొన్నా. ఇక్కడ మీకు వాస్తవానికి ఈ స్త్రీలకు సంబంధించినటువంటి దగ్గర కానీ, పశ్చిమ బెంగాల్లో విధాన పరిషత్ లేదు స్వామి, ఎమ్మెల్యేకి ఎన్నిక కావాలని అంతసేపు చెప్పిన తర్వాత మీరు మైండ్ ఎక్కడ ఉంచుతారో చెప్పండి. ఎవరైనా మహమ్మద్ కాసిం భాయ్, నువ్వు అది చూడాలి. అంతసేపు చెప్పింది ఏంటిది? అక్కడ ఎమ్మెల్సీల సభ లేదు కాబట్టి విషయం ఏంటంటే ఆమె ముఖ్యమంత్రి అవుతుంది. తన ఎమ్మెల్యేలు 213 మందిలో ఎవరి చేతనో ఒకరి చేత రాజీనామా చేయిస్తుంది. ఉప ఎన్నికలు వస్తాయి, ఈమె పోటీ చేస్తుంది, గెలుస్తుంది. అయిపోయింది కదా. ఇంకా దాని గురించి మళ్ళీ ఆ విషయాల గురించి పక్కకు పెట్టి ఎమ్మెల్యేగానే గెలవాలి. మళ్ళీ ఎందుకు పెడుతున్నారు అది? నేను వాళ్ళు ఓడిపోతే రాజీనామా చేయాలని చెప్పాను, రెండోసారి ఓడిపోతే రాజీనామా చేయాలని చెప్పాను. అది ఎందుకు ఊరికి గడికోసారి దాన్ని ఇస్తుంటారు? నేను చెప్పానుగా, చెప్పేటప్పుడు వినరా మీరు? ఓకే. సో చట్టం ఏ వ్యక్తి పట్ల వివక్ష చూపరాదు. కుల, మత, వర్గ, వర్ణ, స్త్రీ పురుష జన్మస్థల తేడాల ఆధారంగా పబ్లిక్ స్థలాల్లో ప్రభుత్వ అవకాశాల్లో ఎలాంటి వివక్షత చూపరాదు. 13 స్త్రీలకు, పసిపిల్లలకు కల్పించే ప్రత్యేక అవకాశాలను వివక్షతగా భావించరాదు. భారతదేశంలో ఈ విషయంలో ఒక చిన్న అంశం ఉంది. అంశం ఏంటంటే, మరి మీకు సరిగా గుర్తుంటే ఈ మధ్య కాలంలోనే శబరిమల ఆలయంలోకి వివక్షత గురించి ఎవరో జనరల్ అడుగుతున్నా. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించి తృప్తి దేశాయ్ అనేటటువంటి ఆమె సుప్రీంకోర్టులో కేసు వేస్తే, ఆ కేసులో భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే 9 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి మహిళలు కూడా శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చును అని చెప్పి భారత సుప్రీంకోర్టు పేర్కొన్నది. దానిపైన చాలా పెద్ద వివాదం వచ్చింది. అంతేకాకుండా మీకు ఈ మహారాష్ట్రలోని షిరిడి పక్కన షిరిడి సాయిబాబా ఆలయం ఏదైతే ఉందో దాని పక్కన శనిశంగనాపూర్ ఉంటుంది. అక్కడ కూడా శని దేవాలయంలోకి మహిళలు రాకూడదని చెప్పి అక్కడ ఒక నిబంధన ఉండేది, వాళ్ళు పెట్టుకున్న నిబంధన ఉండేది. దానిపైన కూడా బ్రిగేడియర్ భూమాతకు సంబంధించిన తృప్తి దేశాయ్ అనేటటువంటి ఆమె గతంలో మహారాష్ట్రలోని ఒక దర్గాలోకి కూడా మహిళల ప్రవేశం గురించి కోర్టుకెళ్ళింది, విజయం సాధించింది. శనిశంగనాపూర్లో కూడా వెళ్ళవచ్చు. అయితే మీరు ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, చట్టపరంగా ఆంక్షలు లేవు.
చట్టపరంగా స్త్రీలు వెళ్లకుండా, ఇతర కులాలు వాళ్ళు వెళ్లకుండా చట్టపరంగా ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ సమాజంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ, సమాజంలో ఉన్నటువంటి సనాతనంగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాల పరంగా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు మహిళలు కూడా మరి శబరిమల ఆలయంలోకి రావచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మరి సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలి కదా. కానీ వాళ్ళు ఏమంటారు అంటే దేవస్థానం బోర్డు అంట, త్రివాన్కూర్ దేవస్థానం బోర్డు అని ఉంటది వాళ్ళు. ఇది ఆ మొత్తం ఈ ఆలయాన్ని నిర్వహించేటప్పుడు ఆ దేవస్థానం బోర్డు అని ఉంటది. వాళ్ళు ఏమంటారు, కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా మేము ఆచరిస్తున్నటువంటి సాంప్రదాయం సెంటిమెంట్ ఏంటంటే మహిళలు, ఆ ఏజ్ లో ఉన్నటువంటి మహిళలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలయంలోకి రావద్దు అనేటటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయం. ఇక్కడ సాంప్రదాయం గొప్ప, చట్టం గొప్ప, కోర్టు ఇచ్చిన తీర్పు గొప్ప, దేవస్థానం బోర్డు గొప్ప అంటే దాని మీద పెద్ద ఎత్తున పోలీసులు కాల్పులు జరపటం ఇదంతా మనం ప్రత్యక్షంగా చూసాం. అంటే ఇక్కడ సంఘర్షణ దేని మధ్యన జరుగుతుంది అంటే చట్టానికి సాంప్రదాయానికి మధ్యన సంఘర్షణ జరుగుతుంది. మేము రానివ్వమని అందరూ ఒకేసారి కొన్ని వేల మంది వచ్చి అడ్డుపడితే ఇప్పుడు వాళ్ళందరినీ కాల్చి చంపుతావా? కాల్చి చంపలేవు కదా. కాబట్టి ఏం చేస్తారు, సాధ్యమైనంత వరకు ఆ టెన్షన్ ని, ఉద్రిక్తతని తగ్గించడానికి ప్రయత్నం చేసి కొంతమంది అరెస్ట్ చేసి ఇచ్చేశారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే బలవంతంగా ఒక సాంప్రదాయాన్ని అణచివేయటం తప్పవుతుంది అనేది కూడా ఒక వాదన ఉంది. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే చట్టపరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు రాజ్యాంగం గురించి కానీ చట్టం గురించి కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దానికి అందరూ అనుకూలంగా, సుప్రీంకోర్టు దాన్ని దృష్టిలో పెట్టుకుని తీర్పు చెప్పింది. కాకుండా ఇక్కడ సాంప్రదాయాలు అనేటటువంటి వాటిని మరి గౌరవించాలి అనేటటువంటిది కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తుంది. అక్కడ సమస్య వస్తుంది, రెండింటి మధ్యన సంఘర్షణ వస్తుంది. దేవుణ్ణి పూజించేటప్పుడు స్త్రీ పురుషులేదు ఎవరైనా రావచ్చు అని అనుకోవచ్చు కదా, దానికి ఒక పెద్ద సమస్య కాదు. అది అవగాహనలో ఉన్నటువంటి అంటే గ్యాప్, ఆ గ్యాప్ వల్ల సమస్యలు వస్తాయి. రైట్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ మహిళలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ లో నేను 2-3 కేసులు చెప్తాను. మహమ్మద్ కలాం, రాకేష్ కుమార్ గుప్తా, ఈ గుప్తా వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ మధ్య జరిగిన వ్యాజ్యంలో కానీ, అదేవిధంగా మహమ్మద్ కలాం వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ మధ్య జరిగిన వ్యాజ్యంలో, ఈ 2 కేసుల్లో కూడా సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. ఏంటిది అంటే స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించడం ఏదైతుందో దీన్ని సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ సమర్థించినది. మరి మీకు ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మన దగ్గర స్థానిక స్వపరిపాలన సంస్థల్లో అంటే గ్రామ పంచాయతీకి సంబంధించి కానీ, మండల పరిషత్కు సంబంధించి కానీ, లేక జిల్లా పరిషత్ సంబంధించి కానీ, లేక ఈ మున్సిపల్ సంబంధించి అంటే స్థానిక సంస్థలు, మళ్ళీ చెప్పేది జాగ్రత్తగానండి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్ ఉండదు. అసలు మహిళలకు రిజర్వేషనే లేదు ఆ ఎన్నికల్లో. కానీ స్థానిక స్వపరిపాలన సంస్థ ఎన్నికల్లో ఇప్పుడు కూడా మహిళలకు 50% రిజర్వేషన్ 16 రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా 16 రాష్ట్రాలలో 50% మహిళలకు రిజర్వేషన్ చేసేది కల్పించారు. దీన్ని మొట్టమొదటగా కల్పించినటువంటి రాష్ట్రం బీహార్. మొట్టమొదట కల్పించింది బీహార్. ఆ తర్వాత కాలంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కల్పిస్తూ వచ్చారు. మహిళలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించేది 33%. నేను రాసినాను, కొంచెం బోర్డు చూడాలి, బోర్డు చూడకుండా అనొద్దు. బోర్డు మీద ఏం రాసిన, స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ ఇప్పుడు మన దగ్గర కూడా కల్పించారు. మీరు మీ గ్రామ పంచాయతీలు ఎక్కడైనా సరే చూడండి, 50% ఆఫ్ ది సీట్స్ షుడ్ బి రిజర్వ్డ్ టు ది మహిళ. అయితే దీనిపైన సుప్రీంకోర్టుకి వెళ్తే మొత్తం జనాభాలో మహిళలు 50% ఉన్నారు కాబట్టి 50% రిజర్వేషన్ కల్పించడం తప్పేమీ కాదని చెప్పి సుప్రీంకోర్టు కూడా పేర్కొన్నది. దీనికి గల కారణం ఏంటంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి 15లో ఉన్న 3వ క్లాజ్ ఏదైతే ఉందో దీని ద్వారా సుప్రీంకోర్టు ఆ తీర్పులు చెప్పింది. రెండిట్లో కూడా
ఆ తీర్పులు చెప్పాల్సి వచ్చింది. అంటే మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించడం ఏదైతే ఉందో అది తప్పేమీ కాదని చెప్పి సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్నది. ఇక్కడ మీకు నేను వివరించేటప్పుడు ఒక చిన్న అంశం చెప్తాను. ఇక్కడ ఉన్న అంశం చూడండి సార్. వాయిస్ రావట్లేదా? వాయిస్ రావటం లేదా అంటున్నాను. మరి వాయిస్ రావట్లేదని ఎందుకు పెడుతున్నారు స్వామి? నేను మాట్లాడకుంటే కూడా వాయిస్ వస్తుందా? మాట్లాడకుంటే కూడా వాయిస్ వస్తే మరి నాకు తెలియదు. నేను పాఠం చెప్పకుంటే అదే వస్తుంది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 46వ అధికరణలో ఒక అంశం ఉంది. ఏమనుంది అంటే భారతదేశంలో విద్యాపరంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకమైన రిజర్వేషన్స్ కల్పించాలి అని చెప్పి ఉన్నది 46వ అధికరణ. కొంచెం ఇది కాన్సెప్ట్ అయ్యా, కొద్ది జాగ్రత్తగా ఇది వినండి. పనికిరాని విషయాల గురించి పక్కకు పెట్టండి. ప్రశ్నలు ఉంటే నువ్వు తర్వాత పెట్టండి. ఇప్పుడు నేను చెప్పేది కాన్సెప్ట్ కి సంబంధించిన అంశం కాబట్టి కొంచెం వివరణాత్మకంగా చెప్తున్నాను. అది మీరు వినండి, అర్థం చేసుకోండి. దీని మీద ఏమన్నా డౌట్, ఇది కాన్సెప్ట్ కి సంబంధించిన అంశం. ఏదో ఒక పాయింట్ చెప్పేసి వదిలేసేది కాదు. ఏం జరిగింది అనేది కూడా వివరిస్తాను. మన రాజ్యాంగంలోని 46వ అధికరణలో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని ఉన్నది. విషయం ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే భారతదేశంలో విద్యాపరంగా సామాజికంగా, మళ్ళీ చెప్పే పదాలు కూడా వస్తాయి, విద్యాపరంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు, అందులో ముఖ్యంగా షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగలకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్స్ కల్పించాలి అని చెప్పి ఉన్నది. ఎక్కడుంది ఇది? 46. మళ్ళీ 46 ఎక్కడుంది? 46 అధికరణ ఎక్కడుంది అంటే ఇది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాల్లో ఉన్నది. ఎక్కడుంది? ఆదేశిక సూత్రాలు, భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ఉన్నది. వీటినే మనం నిర్దేశక నియమాలు అంటాం. వీటినే మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీగా పేర్కొంటాం. ఆదేశిక సూత్రాల్లో ఏముంది? భారతదేశంలో సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్స్ కల్పించాలని ఉంది. దాంట్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైన రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి రాశారు. మరి దీన్ని ఇలా కల్పించాలి అని చెప్పిన అంశాన్ని అమలు పరచాల్సిన బాధ్యత ఎవరిది? రాజ్యాంగాన్ని అమలు పరచాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది. కాబట్టి ఇందులో కల్పించిన దీన్ని అమలు బాధ్యత ప్రభుత్వాలది. ఓకే, అమలు బాధ్యత ప్రభుత్వాలది కాబట్టి
అమలు పరచాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? చట్టాలు చేయాలి. నేను సీక్వెన్స్ లో వస్తున్నాను, మరి మీ సోయిలో ఏదో సోయిలో లేకుండా అటు ఇటు సోదిలో ఉండకుండా చూసుకోండి. ఆదేశిక సూత్రాల్లో ఏముంది? 46 అధికరణ. దీంట్లో ఏం చెప్పారు? ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. ఈ రాజ్యాంగాన్ని వీటిని అమలు పరచాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది. ప్రభుత్వాలు అమలు పరచాలంటే ఏం చేయాలి? చట్టాలే చెయ్యాలి. అమలు బాధ్యత ఎవరిదయ్యా అంటే ప్రభుత్వాలది. ప్రభుత్వాలు వీటిని అమలు పరచాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? చట్టాలే చెయ్యాలి. కాబట్టి 1950లో మొదటిసారిగా మద్రాసు రాష్ట్రం విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ కల్పిస్తూ ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు విద్యా సంస్థల్లో ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తూ ఓ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఎవరు? మద్రాసు రాష్ట్రం. ఎవరికి రిజర్వేషన్ కల్పించింది? ఎస్సీ ఎస్టీలకు. ఎక్కడ? విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తూ ప్రత్యేక చట్టం చేసింది. ఈ చట్టం చేయగానే చంపకం దొరైరాజన్ అనే ఆమె మద్రాసు రాష్ట్రం మీద హైకోర్టులో కేసు వేసింది. మద్రాసు హైకోర్టులో కేసు వేసింది. ఏమనేసింది? కోర్టులో కేసు ఏమనేసింది? మీకు రాజ్యాంగాన్ని అమలు పరిచేటప్పుడు నేను బోర్డు మీద రాసిన దాంట్లోనే ఒక కాంట్రడిక్షన్ ఉంది. మీరు చూడండి, కాంట్రడిక్షన్ అంటే వైరుధ్యం ఉన్నది. రాజ్యాంగంలో ఉన్న అంశంలోనే వైరుధ్యం ఉంది. ఎలాగో చూడండి. 14 అధికరణ ఏం చెప్తుందండి? చట్టం ముందందరూ సమానులే. 15 అధికరణ ఏం చెప్తుంది? చట్టం ఎవరి పట్ల వివక్షత చూపరాదు. 16వ అధికరణ ఏం చెప్తుంది? చట్టం అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. చట్టం ముందు అందరూ సమానులే, చట్టం ఎవరి పట్ల వివక్షత చూపరాదు, చట్టం అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు చెప్తుంది. మరి నీ 46 అధికరణ ఏం చెప్తుంది? ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి, వాళ్ళ కోసం ప్రత్యేక అవకాశాలు కల్పించాలంట. నీకు అందరూ సమానమని చెప్పి కొంతమందికి ప్రత్యేక అవకాశాలు కల్పించాలని చెప్పి అంశాలు ఈ రెండు కూడా కాంట్రడిక్షన్ తో కూడుకున్నవి. కాబట్టి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి చట్టాన్ని చంపకం దొరైరాజన్ అనేటటువంటి ఆమె మద్రాసు హైకోర్టులో సవాలు చేసిందంటే దాన్ని ఛాలెంజ్ చేసింది. చట్టాన్ని ఆమె ప్రశ్నించింది. చట్టం రాజ్యాంగ విరుద్ధం, దీన్ని కొట్టేయండి అని వెళ్ళింది. మీకు మనం 13వ అధికరణ చెప్పేటప్పుడు మరి అందరికీ ఐడి ఉండాలి. 13వ అధికరణ ఇది చాలా ఇంపార్టెంట్. అందుకోసం ఒక క్లాస్ మొత్తం తీసుకొని దాని మీద చెప్పాను. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే అవి చెల్లవు. అంటే ప్రభుత్వాలు రూపొందించిన ఏ చట్టాలైనా దేనికి విరుద్ధంగా ఉండకూడదు. ఎందుకు విరుద్ధంగా అంటే చట్టాలు ఏవైనా సరే, ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాలు ఏవైనా సరే ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే అవి చెల్లవు. ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే చెల్లవు. మరి ప్రాథమిక హక్కుల్లోని మొదటి హక్కు ఏంటిది? సమానత్వపు హక్కు. సమానత్వపు హక్కు ఏం చెప్తుంది? చట్టం ముందు అందరూ సమానులే. చట్టం ముందు అందరూ సమానులే, చట్టం ఎవరి పట్ల తేడాలు వివక్షత చూపరాదు, చట్టం అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని చెప్తుంది. కానీ ఇప్పుడు మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి రిజర్వేషన్లు కొన్ని వర్గాలకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు, ప్రత్యేకమైన అవకాశాలు కల్పిస్తే ఒకవైపునేమో చట్టం ముందు అందరూ సమానులే అంటావు, మరొక వైపునేమో కొంతమందికి ప్రత్యేకమైన అవకాశాలు కల్పిస్తావు అనే కాంట్రడిక్షన్ మీద ఆమె మద్రాసు హైకోర్టుకి వెళ్తే మద్రాసు హైకోర్టు ఏం చేసింది? తీర్పు చెప్తూ ఈ ఎస్సీ ఎస్టీలకు కల్పించే రిజర్వేషన్ల చట్టం చెల్లదు. ఎందుకంటే ఇది ప్రాథమిక హక్కుల్లో ఉన్న సమానత్వపు హక్కుకు విరుద్ధం. చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి, చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి ఇది దానికి విరుద్ధంగా ఉంది కాబట్టి ఈ చట్టం చెల్లదని చెప్పి
మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. మద్రాస్ హైకోర్టు కొట్టేసిన తర్వాత మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఈ తీర్పును తీసుకొని మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ చేసింది. అంటే భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు. హైకోర్టు ఇచ్చిన తీర్పు నచ్చకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు? సుప్రీం కోర్టుకు వెళ్ళొచ్చు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి సుప్రీం కోర్టులో తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టులో అప్పీలు చేసింది. అప్పీలు చేస్తే సుప్రీం కోర్టు తీర్పు చెప్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పే కరెక్ట్, రిజర్వేషన్లు చెల్లవు, రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు కూడా తీర్పు చెప్పింది. ఇప్పుడు ఇక్కడ మీకు క్లారిటీగా రావాల్సినటువంటి అంశం ఏంటిది అంటే, ప్రాథమిక హక్కులేమో చట్టం ముందు అందరూ సమానులే, చట్టం అందరినీ సమానంగా చూస్తుంది, చట్టం ఎవరి పట్ల వివక్షత చూపదు, చట్టం అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని చెప్తుంది. ఆదేశిక సూత్రాల్లోనేమో వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కల్పించాలని చెప్తుంది. ఇక్కడనేమో ప్రాథమిక హక్కులేమో అందరూ సమానం అంటుంది. అదే విధంగా మరి ఆదేశిక సూత్రాలేమో కొంతమంది ప్రత్యేకం, వారికి రిజర్వేషన్ కల్పించాలి, వారికి ప్రత్యేకమైన అవకాశాలు కల్పించాలని చెప్తుంది. ఈ రెండు ఒకటి కావు కదా. అందుకనే రాజ్యాంగంలోనే దీనికి కాంట్రడిక్షన్ కనిపిస్తుంది. చూడండి, 14 అధికరణ అందరూ సమానం అంటే ఇక్కడనే కొంతమందికి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చేసింది, 13వ అధికరణ ఆధారం చేసుకొని రాజ్యాంగ పూర్వ చట్టాలు కానీ రాజ్యాంగ అనంతర చట్టాలు కానీ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నట్లయితే అవి చెల్లవు. కాబట్టి భారత సుప్రీంకోర్టు కూడా ఈ రిజర్వేషన్ చట్టాన్ని కొట్టేసింది. మరి ఇప్పుడు రిజర్వేషన్ అమలు పరిచే అవకాశం ఉందా లేదా? లేదు. ఎందుకంటే ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే దాన్ని అమలు పరచాల్సి ఉంటది. నువ్వు రిజర్వేషన్లని ఓకే అని సుప్రీంకోర్టు చెప్పుంటే ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తారు. కానీ సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత నువ్వు చేయడానికి ఏమీ లేదు. క్లారిటీ అర్థమైందిగా. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో 46వ అధికరణ ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని చెప్తుంది. దీన్ని అమలు పరచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం అమలు పరచాలంటే చట్టాలు చేయాలి. కాబట్టి మొట్టమొదటి దేశంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసిన రాష్ట్రం మద్రాస్. మద్రాసు రాష్ట్రం చేసిన చట్టం పైన చెంపకం దొరైరాజ్ అనే అమ్మాయి కోర్టులో కేసేసింది. హైకోర్టులో కేసేస్తే ఆ కేసులో హైకోర్టు ఏమైనా తీర్పు చెప్పింది, రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం, ఎందుకంటే ఈ చట్టం రిజర్వేషన్ల చట్టం అనేది సమానత్వ హక్కుకు విరుద్ధం కాబట్టి ఇవి చెల్లవని చెప్పి మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. చెప్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కాబట్టి సుప్రీంకోర్టు అప్పీల్ చేస్తే సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే ఈ రిజర్వేషన్ చట్టం చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది. కాబట్టి ఇప్పుడు రిజర్వేషన్లు అమలు పరిచేటటువంటి అవకాశం లేదు. మరి ఏం చేయాలి అంటే, ఇక్కడ ప్రభుత్వం ఆలోచన చేసింది ఏమిటంటే, మీరు కూడా ఆలోచించాలి. వాస్తవానికి రిజర్వేషన్ల అమలు పరచాలని చట్టం చేసింది ఎవరు? ప్రభుత్వం. కొట్టేసింది ఎవరు? న్యాయ వ్యవస్థ. మరి న్యాయ వ్యవస్థ అయినటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు దేనిని ఆధారం చేసుకొని కొట్టేసినవి? రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని కొట్టివేశాయి. న్యాయస్థానాలు కూడా తీర్పు చెప్పేటప్పుడు చేయి చూసి ఆంజనం వేసి పచ్చిసేసి తీర్పులు చెప్పవు. దేన్ని ఆధారం చేసుకొని తీర్పులు చెప్తవి? రాజ్యాంగాన్ని. ఓహో, మీరు రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని తీర్పులు చెప్పినారు కదా, కాబట్టి నేను ఆ రాజ్యాంగాన్ని సవరిస్తే ఓ పని అయిపోతుందని చెప్పి 1951లో, మళ్ళీ కూడా ఇది చెప్పేటటువంటి అన్ని సీరియస్ గా చెప్తున్నాను, అందుకని మీకు 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చేసి ఏం చేసినారు, ఈ 15వ అధికరణంలో 4వ క్లాజు చేర్చారు. ఎన్నో సవరణ ద్వారా? మొదటి సవరణ ద్వారా. ఏ క్లాజ్ చేర్చారు? 4వ క్లాజు. ఎలా చేర్చారు? ఈ పైన ఏదైతే ఉందో ఒకసారి చూసుకోండి. ఇది మినహాయింపు. వాస్తవంగా స్త్రీలకు పసిపిల్లలకు కల్పించే ప్రత్యేక అవకాశాలను వివక్షతగా తీసుకోవద్దు, భావించరాదు, దాన్ని వివక్షతగా అనుకోవద్దు అని ఎలా అయితే ఉన్నదో మినహాయింపు ఇచ్చారో ఇప్పుడు వీళ్ళకు కూడా అలాగే కల్పించారు. ఏమని? ఎస్సీ ఎస్టీలకు విద్యా సంస్థల్లో కల్పించే రిజర్వేషన్స్ ను వివక్షతగా భావించరాదు.
రైటా? ఇప్పుడు మీకు ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ప్రభుత్వం రిజర్వేషన్ చట్టం చేసింది. ప్రభుత్వం రిజర్వేషన్ చట్టం చేసింది. చేసిన చట్టాన్ని కోర్టులు కొట్టేసినాయి. కోర్టులు దేన్ని ఆధారం చేసుకొని కొట్టివేసినవి? రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని కొట్టివేసినవి. కాబట్టి పార్లమెంటు ప్రభుత్వం ఏం చేసింది? ఆ రాజ్యాంగాన్ని సవరించి ఇది చేర్చింది. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఎస్సీ ఎస్టీలకు విద్యా సంస్థల్లో ఏదైనా ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పిస్తే దాన్ని నువ్వు వివక్షతగా భావించరాదు. ఈ సెంటెన్స్ లో చాలా అర్థం ఉంటది. నువ్వు వివక్షతగా తీసుకోకు, వివక్షతగా భావించరాదు. నీకు పైన స్త్రీలకు పసిపిల్లలకు కల్పించే ప్రత్యేక అవకాశాలని వివక్షతగా భావించరాదని ఆల్రెడీ రాజ్యాంగంలో ఉంది. కాబట్టి స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తే కోర్టు ఏం చేసింది? సమర్థించింది. అదే విధంగా మరి ఉద్యోగాలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తే కోర్టులు సమర్థించినవి. ఎందుకు సమర్థించినవంటే రాజ్యాంగంలో వాళ్ళకు ఆ మినహాయింపు ఇచ్చారు. ఎవరికి? స్త్రీలకు, పసిపిల్లలకు. అదే అంశాన్ని రాజ్యాంగంలో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 15(4) అనే క్లాజును చేర్చి ఇప్పటి నుంచి విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైన రిజర్వేషన్స్ కల్పిస్తే వాటిని వివక్షతగా భావించరాదు అని చెప్పి రాజ్యాంగంలోనే చేర్చారు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం చట్టం చేసింది, రిజర్వేషన్ చట్టం. కోర్టు కొట్టేసింది. కోర్టు దేన్ని ఆధారం చేసుకొని కొట్టేసింది? రాజ్యాంగాన్ని. కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు రిజర్వేషన్ అమలు పరచడానికి రాజ్యాంగాన్నే సవరించి నేను చట్టం చేసి వీళ్ళకు ప్రత్యేకమైన రిజర్వేషన్స్ కల్పిస్తాము అని చెప్పి ఇక్కడ ప్రత్యేకంగా రాజ్యాంగంలోనే చేర్చడం జరిగింది. అయితే మీకు ఇక్కడ ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి. సామాజిక సంక్షేమం అనేది ఉమ్మడి జాబితాలో ఉంటది. సామాజిక సంక్షేమం అనేది ఉమ్మడి జాబితాలో ఉంటది. కాబట్టి కేంద్రం చట్టాలు చేయొచ్చు, రాష్ట్రాలు చట్టాలు చేయవచ్చును. మద్రాసు రాష్ట్రం ఎందుకు చట్టం చేసిందంటే అది ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది. దానిపైన కేంద్రం కూడా చట్టం చేయవచ్చును. ఇద్దరు చట్టాలు చేసే అవకాశం ఉంటది కాబట్టి మద్రాసు రాష్ట్రమే మొదట చట్టం చేసింది. భారతదేశంలో రిజర్వేషన్ల అమలు కోసం రాజ్యాంగ అమల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదట చట్టం చేసిన రాష్ట్రం మద్రాసు రాష్ట్రమే. రాజ్యాంగ అమల్లోకి వచ్చిన తర్వాత సంగతి నేను చెప్పేది. రైట్. అయితే ఈ మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీలకు విద్యా సంస్థల్లో కల్పించే రిజర్వేషన్లని వివక్షతగా భావించరాదు అనే అంశాన్ని రాజ్యాంగంలో చేర్చారు. ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే 3-4 అంశాలు ఉన్నాయి. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. పేరేం పేరు? కిరణ్. నీకు పని ఇదే పని అంటే టైప్ చేయటం, ఇది ప్రశ్నలు పెట్టడమేనా? ఏం మాట్లాడుతున్నారు? చట్టం చేసిన తర్వాత సమస్య వస్తే సుప్రీంకోర్టు తీర్పిస్తుంది. నువ్వు పోయి అక్కడ కూర్చొని పోయి ప్రశ్నలు వేసేటప్పుడు నేను వివరణ ఇస్తున్నానని చెప్తే నువ్వు ప్రశ్న కొట్టుకుంటూ కూర్చోండి. 50లో రాజ్యాంగ అమల్లోకి వస్తే ఏమైతుంది? రాజ్యాంగ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం రాజ్యాంగాన్ని అమలు పరచాలంటే చట్టం చేసింది. చట్టం చేసిన తర్వాత సమస్య వచ్చింది. సమస్య వస్తే కోర్టుకు పోయింది. కోర్టు పోతే తీర్పిచ్చింది. కోర్టు తీర్పిచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని సవరిస్తారు. రాజ్యాంగ అమల్లోకి రాగానే దేనికి సవరిస్తారు? రాజ్యాంగం అమల్లోకి వస్తే. కొంచెం మైండ్ని అప్లై చేయండి. అక్కడ విషయం ఏంటంటే రాజ్యాంగంలో ఇవి ఉన్నవి. రాజ్యాంగంలో ఉంటే రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలన్నీ రాజ్యాంగంలో ఉంటాయి. రాజ్యాంగం తీసుకుపోయి పార్లమెంటు భవనంలో బీరువాలు పెట్టి కూర్చుంటే రాజ్యాంగం దానికి అలాగే అమలు అవుతుందా? రాజ్యాంగాన్ని అమలు పరచాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది. ప్రభుత్వం అమలు పరచాలంటే ఏం చేయాలి? చట్టాలు చేయాలి. చేసిన చట్టాలు దేనికి విరుద్ధంగా ఉండకూడదు? ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉండకూడదు కాబట్టి ఎవడన్నా కోర్టుకు వెళ్తాడు.
కోర్టుకి వెళ్తే కోర్టు తీర్పు చెప్తాడు. కోర్టు తీర్పు చెప్పిన తర్వాత సమస్య ఉన్నా సమస్య లేకపోయినా అప్పుడు ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పుడు సమస్య ఉంది కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది? రాజ్యాంగం. అందుకనే నేను చెప్పేటప్పుడు మైండ్ దీని మీద అప్లై చేయండి అని చెప్తున్నా. ఆదేశిక సూత్రాల్లో రిజర్వేషన్ అమలు పరచాలని ఉంది. ఆదేశిక సూత్రాలు అమలు ఎవరు చేయాలి? రాజ్యాంగం రాజ్యాంగం అనే బుక్ వెళ్ళి చేసుకుంటుందా? ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం చేయాలంటే ఏం చేయాలి? చట్టాలు చేయాలి. చేసిన చట్టం దీనికి విరుద్ధంగా ఉండకూడదు. ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉందని ఈ అమ్మాయి కోర్టుకు వెళ్ళింది కాబట్టి కోర్టు కొట్టేసింది. కోర్టు కొట్టేస్తే హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పుడు రాజ్యాంగాన్ని అమలు పరిచే అవకాశం ప్రభుత్వానికి ఉందా? లేదు కాబట్టి ఏం చేయాల్సి వచ్చింది? రాజ్యాంగాన్ని సవరించాల్సి వచ్చింది. అది మొత్తం సీక్వెన్స్ మొత్తం చెప్పిన తర్వాత ఇప్పుడు 50లోనే రాజ్యాంగం ఉంది కదా, అందుకని కొంచెం ఆలోచన చెయ్యండి. నేను అది అంతసేపు వివరించిన తర్వాత మళ్ళీ అదే ప్రశ్న మొదటికి వస్తే సమస్య వస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు ఈ రిజర్వేషన్లని అమలు పరచడానికి నేను ఇప్పుడు కాన్సెప్ట్ లో ఉన్నాను. చూడండి, ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు విద్యా సంస్థల్లో కల్పించే రిజర్వేషన్లను వివక్షతగా భావించరాదు అని ఉంది. ఇది ఇక్కడ నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. వివక్షతగా భావించరాదు అనే సెంటెన్స్ లో మీకు ఏం అర్థమైందో చెప్పండి. నువ్వు వివక్షతగా తీసుకోకు అని రాజ్యాంగాన్ని సవరించి అందులో చేర్చారు కదా. వివక్షతగా తీసుకోకు అంటే దాని అర్థం ఏమిటి చెప్పండి. అందరూ చెప్తే నేను కూడా నేను చూస్తాను. వివక్షతగా తీసుకోకు అంటే అర్థం ఏంటిది? ఎస్సీ ఎస్టీలకు విద్యా సంస్థల్లో ప్రత్యేక రిజర్వేషన్స్ కల్పిస్తే దాన్ని వివక్షతగా తీసుకోవద్దు అన్నాం. అంటే అర్థం ఏంటిది? వివక్షతగా భావించవద్దు అంటే అర్థం ఏంటిది? వెరీ గుడ్, ఒక ఆయన పెట్టాడు. ఏంటిది? రిజర్వేషన్లకు ఇది చూడండి, ఒక్కొక్కరు ప్రశ్నకు నేను ఆన్సర్ అంటే ఏంది? ఈ వర్గాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. వెరీ గుడ్, మినహాయింపులు ఇచ్చారు. ఓకే, రైట్. ఇంకా ఇంకేమన్నా చెప్పండి. రిజర్వేషన్లకు మినహాయింపించారు అంటే కోర్టులు కొట్టేయకుండా మినహాయింపించారు. దాంట్లో ఇంకేమన్నా చెప్పండి. రిజర్వేషన్స్ కల్పించవచ్చు. ఓకేనా? కల్పించాలి అంటే కల్పించవచ్చు అంటే అర్థం ఏంటిది? రిజర్వేషన్స్ అంటే ప్రభుత్వాలు రిజర్వేషన్స్ కల్పించవచ్చును. వెరీ గుడ్. ఇంకా ఇంకేముందంట? కల్పించడం తప్పు కాదు అని అర్థం అంటే దాన్ని ఏం చేసినట్టు? మీరు అది చూడాలి. అంటే ఆ వర్గాలకు ఏం కల్పించినట్టు? రక్షణ కల్పించినట్టు. ఆ వర్గాలకు రిజర్వేషన్స్ అనేటటువంటివి రక్షణ కల్పించినట్లు. ఇంకొక అంశం ఏమిటి అంటే వీటిని కోర్టులు కొట్టివేయరాదు. ఓకే, ఈ అంశాలు ఉన్నాయి దాంట్లో. ఓకేనా? ఇక ఓకే, మీరు కాబట్టి నేను చెప్తాను. విషయం ఏంటంటే రాజ్యాంగపరంగా ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైన రిజర్వేషన్స్ కల్పించటాన్ని వివక్షతగా భావించరాదు. వివక్షతగా తీసుకోవద్దు అంటే అర్థం ఏంటిది? దాన్ని నువ్వు వివక్షత అనుకోవద్దు. ఎవరు అనుకోవద్దు? రాజ్యాంగంలో పొందుపరిచిన ఈ పదం ప్రకారం కోర్టు అనుకోవద్దు. ఎందుకంటే కొట్టేసింది ఎవరు? కోర్టు దేన్ని ఆధారం చేసుకొని కొట్టేసింది? రాజ్యాంగాన్ని. కాబట్టి రాజ్యాంగాన్ని సవరించడం వలన ఈ 4 అంశాలు అందులో అర్థం ఉన్నది. 2-3 అంశాలు మంచి ఆన్సర్స్ పెట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. రిజర్వేషన్లు అనేటటువంటి వాటికి మినహాయింపులు ఇస్తున్నాం. వాళ్ళకు రిజర్వేషన్స్ ప్రభుత్వాలు చట్టాలు చేసి కల్పించవచ్చు. నెక్స్ట్, ఆ కల్పించిన రిజర్వేషన్లకు రక్షణ కల్పిస్తున్నాం. నువ్వు వివక్షతగా తీసుకోవద్దంటే రాజ్యాంగ పరంగా రక్షణ కల్పించినాం. ఇంకొక అంశం కూడా చెప్తాను, కోర్టులు కొట్టివేయకూడదు. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ అయిన అంశం ఏంటంటే ఇప్పుడు రిజర్వేషన్లకు ఏ పద్ధతి కల్పించినావు? రాజ్యాంగ పద్ధత కల్పించినావు. రాజ్యాంగ పద్ధత. ఓకే, రాజ్యాంగ పద్ధతిని ఎందుకు అంటున్నామంటే మద్రాసు రాష్ట్రం చేసింది చట్టము. చట్టాన్ని కోర్టు కొట్టేసింది. కొట్టేసిన చట్టం ఏదైతుందో కోర్టు కొట్టేసింది కాబట్టి
ఇప్పుడు ఆ రిజర్వేషన్ తీసుకొచ్చి నువ్వు ఎక్కడ చేర్చినావు? రాజ్యాంగబద్ధంగానే వాటికి రక్షణ కల్పించినావు అంటే రాజ్యాంగ పద్ధత కల్పించా అంటే రిజర్వేషన్లకు రాజ్యాంగ పద్ధతి వచ్చింది, రాజ్యాంగ పరంగా రక్షణ వచ్చింది, దాన్ని వాళ్ళకు అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నాం, వాళ్ళకు మినహాయింపులు ఇస్తామని చెప్తున్నాం, వారికి రక్షణ కల్పిస్తామని చెప్పే అంశం ఇంత అర్థం ఉంది దీంట్లో. నువ్వు వివక్షతగా తీసుకోవద్దు, ప్రభుత్వాలు కల్పిస్తాయి అని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొనటం జరిగింది. ఇక్కడ ఇది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశము. రైటా? నెక్స్ట్, ఈ రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసిన తర్వాత, ఇలాంటి చట్టం వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఈ అంశాన్ని, ఈ మొదటి రాజ్యాంగ సవరణ తర్వాత దీన్ని రాజ్యాంగంలో చేర్చడాన్ని శంకరి ప్రసాద్ అనేటటువంటి ఆయన సుప్రీంకోర్టులో కేసు వేశాడు. శంకరి ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. క్లారిటీగా ఫాలో అవుతున్నారా? మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఆదేశిక సూత్రాలు ఏముంది? రిజర్వేషన్స్ అమలు పరచాలంది. అమలు బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది. ప్రభుత్వాలు అమలు పరచాలంటే ఏం చేయాలి? చట్టాలు చేయాలి. ఏ రాష్ట్రం చట్టం చేసింది? మద్రాసు రాష్ట్రం. చేస్తే దాన్ని ఎవరు సవాల్ చేసినారు? చంపకం దొరైరాజన్. చంపకం దొరైరాజన్ కేసులో దీన్ని సవాలు చేస్తే ఏమయ్యా వాయిస్ రావట్లేదా? క్లాసు వినే వాళ్ళందరికి చెప్తున్నా, వాయిస్ రావటం లేదా అంటున్నాను. ఆయన కడారి, ఆయన చూసుకోని, ఆయన కిరణా ఏం పేరు చూసుకో. అందరికి వస్తుంది, ఒక్కరికి రావటం లేదు, బ్రహ్మాండంగా వస్తుంది. నువ్వు ఒకసారి చూసుకో, నీ ఫోన్ చూసుకో. నేను ఇక్కడ ఎందుకంటే ఇబ్బంది కలుగొద్దని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అసలు చాట్ బాక్స్ చూడకుండా పాట నీ కెమెరాను చూసుకొని చెప్పొచ్చు, కానీ బ్రహ్మాండంగా వస్తుంది అందరి నుంచి. నీ ఒక్కరికి రాకపోతే ప్రతిసారి ఓ 10 పెట్టకు నువ్వు మెసేజ్. నేను ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్ చెప్తున్నా. అయ్యా ఆపండి, ఇక ఆపేయండి. నేను చెప్పే జాగ్రత్తగానండి. ఆదేశిక సూత్రాలు ఏముంది? రిజర్వేషన్స్ అమలు పరచాలని. దీన్ని అమలు పరచాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలు. ప్రభుత్వాలు అమలు పరచాలంటే ఏం చేయాలి? చట్టాలు చేయాలి. మొట్టమొదటి ఏ రాష్ట్రం చట్టం చేసింది? మద్రాసు రాష్ట్రం చట్టం చేసింది. చేస్తే కోర్టులు ఏం చేసినాయి? కొట్టివేసినాయి. కోర్టులు కొట్టేసినాయి కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది? రాజ్యాంగాన్ని సవరించి 15(4)ని చేర్చి రిజర్వేషన్లకు మినహాయింపులు, రక్షణ కల్పించింది. కొట్టేయకుండా చూసింది, కల్పించవచ్చు అని చెప్పింది, రాజ్యాంగ పద్ధత కల్పించింది. ఎన్నో సవరణ ద్వారా? మొదటి సవరణ ద్వారా చేస్తే ఈ మొదటి సవరణని కూడా కోర్టులో సవాలు చేశారు. ఏ కేసులో? శంకరి ప్రసాద్ అనేటటువంటి వాడు ఈ మొదటి రాజ్యాంగ సవరణ చేయడాన్ని, రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్స్ కల్పించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ ఏమన్నది అంటే 1951లోనే సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ ఏమని చెప్పింది అంటే, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ రక్షణ కల్పిస్తూ చేసిన ఇది కరెక్టే, మొదటి రాజ్యాంగ సవరణ కరెక్టే అని చెప్పింది. అయిపోయిందా? అంటే మీరు ఇక్కడ మళ్ళీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏ కేసులో భారత సుప్రీంకోర్టు రిజర్వేషన్లను కొట్టేసింది? చంపకం దొరైరాజన్ కేసులో కొట్టివేసింది, తప్పని చెప్పింది, రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నది. భారత సుప్రీంకోర్టు ఏ కేసులో రిజర్వేషన్ సమర్థిస్తూ తీర్పిచ్చింది అంటే శంకరి ప్రసాద్ కేసులో. రిజర్వేషన్లకు రక్షణ కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది? మొదటి రాజ్యాంగ సవరణ. అర్థమవుతుంది కదా? రిజర్వేషన్లను కొట్టివేసిన కేసు అంటే చంపకం దొరైరాజన్ కేసు. రిజర్వేషన్లకు రక్షణ కల్పించిన రాజ్యాంగ సవరణ అంటే మొదటి రాజ్యాంగ సవరణ. మొదటి రాజ్యాంగ సవరణని, రిజర్వేషన్లను సమర్థించిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చిన కేసు ఏదంటే శంకరి ప్రసాద్ కేసు. క్లారిటీ అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పేటప్పుడు నేను మధ్యలో వివరిస్తుంటాను, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ప్రశ్న వేసేవాడికి చూడండి, రిజర్వేషన్స్ ఎక్కడున్నవి? 46 అధికరణలో ఉన్నవి. ఇదో ప్రశ్న. రిజర్వేషన్ల గురించి తెలిపేటటువంటి భాగం ఏది? ఆదేశిక సూత్రాలు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా రిజర్వేషన్ అమలుపరుస్తూ చేసిన చట్టం ఏ రాష్ట్రం చేసింది? మద్రాసు రాష్ట్రం చేసింది.
ఏ కేసులో భారత సుప్రీంకోర్టు రిజర్వేషన్ కొట్టివేసింది? చంపకం దొరైరాజన్ కేసులో. రిజర్వేషన్లకు రక్షణ కల్పించడానికి తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ, మొదటి రాజ్యాంగ సవరణ. మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లకు రక్షణ కల్పించడానికి రాజ్యాంగంలో చేర్చబడిన అధికరణ 15(4). రిజర్వేషన్లను సమర్థిస్తూ భారత సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది? శంకరి ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. వ్యతిరేకిస్తూ తీర్పు చెప్పిందంటే చంపకం దొరైరాజన్, సమర్థిస్తూ తీర్పు చెప్పిందంటే ఇక్కడ. ఎందుకంటే మీకు ప్రశ్న ఎట్లా వస్తాయో చెప్తాను. ఒకసారి క్వశ్చన్ ఏమని అడిగినారు? రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది? వేరుబారి కేసులో తీర్పు చెప్పింది. ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగమేనని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది? కేశవానంద భారతి కేసులో. ఒక ఎగ్జామ్ లోనేమో వేరుబారి కేసు ప్రశ్న అడిగినాడు, ఒక ఎగ్జామ్ లో కేశవానంద భారతి కేసు గురించి ప్రశ్న అడిగినాడు. ఇక్కడ కూడా ఏంటిది? రిజర్వేషన్లు తప్పు, రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది? చంపకం దొరైరాజన్. సమర్థిస్తూ తీర్పు చెప్పింది ఏ కేసులో? శంకరి ప్రసాద్ కేసులో. కాబట్టి మనము టాపిక్ చదవటంతో పాటు, నేను అందుకని మీకు ఫస్ట్ చెప్పేటప్పుడే, ప్రాథమిక హక్కుల టాపిక్ చెప్పేటప్పుడే చెప్పినాను, రాజ్యాంగము, రాజ్యాంగంలోని అధికరణ, అధికరణకు సంబంధించిన అంశము, అంశానికి సంబంధించిన అమలు, అమలు సందర్భంగా వచ్చిన సమస్య, సమస్యకు పరిష్కార మార్గం, ఇవి చూడాలని చెప్పాను. మీరు ఒకసారి నేను చెప్పింది చూడండి. రాజ్యాంగంలోని అధికరణ 46 అధికరణ దేని చెప్తుంది? రిజర్వేషన్. అధికరణ ఏమో 46, అంశమేమో రిజర్వేషన్. ఓకేనా? అమలు చేయడానికి ప్రభుత్వం ఏం చేసింది? చట్టం చేసింది. అమలుకు సంబంధించి చట్టం చేస్తే ఏ సమస్య వచ్చింది? సుప్రీంకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు కొట్టివేస్తే పరిష్కార మార్గం ఏం చేసినావు? మొదటి రాజ్యాంగ సవరణ చేశావు. క్లారిటీ అర్థమైందా? అధికరణ, అంశము, అమలు, సమస్య, పరిష్కార మార్గం. నేను ప్రతి టాపిక్ కూడా ఇదే రీతిలో చెప్తాను. అడిగేవాడు అధికరణ గురించి అడుగుతాడా, అంశం గురించి అడుగుతాడా? అర్థమవుతుంది కదా? అధికరణ గురించి అడుగుతాడా, అంశం గురించి అడుగుతాడా, అమలు గురించి అడుగుతాడా, వచ్చిన సమస్య గురించి అడుగుతాడా, లేక పరిష్కార మార్గం గురించి అడుగుతాడు. వానికి సంబంధించిన అంశం. అంటే ఇప్పుడు రిజర్వేషన్లకు ఏ పద్ధతి లభించింది? రాజ్యాంగ పద్ధతి లభించింది. ప్రభుత్వం చట్టం చేస్తే చట్ట పద్ధతి అంటాము, దాన్ని రాజ్యాంగంలో చేర్చినాం కాబట్టి ఏ పద్ధతి అంటాం? రాజ్యాంగ పద్ధతి లభించింది. క్లారిటీ అర్థమైంది కదా? నెక్స్ట్ జరిగింది ఏంటంటే 2006లో ముఖ్యంగా 93వ రాజ్యాంగ సవరణ చేశారు. 93వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చినటువంటి మార్పు ఏమిటంటే ఇక్కడ 5వ క్లాజును చేర్చారు. 5వ క్లాజు దేనికి సంబంధించింది అంటే ఒకసారి చూడండి. 3వ క్లాజు ఎవరికి మినహాయింపు ఇచ్చారు? స్త్రీలకు, పసిపిల్లలకు కల్పించే ప్రత్యేక అవకాశాలని వివక్షతగా తీసుకోకు, అంటే నువ్వు కొట్టేయకు, వాళ్ళకి మేము అవకాశం కల్పిస్తాం, వారికి మేము రక్షణ కల్పిస్తాము, వారికి మినహాయింపు ఉంది అనేది ఉంది. ఇప్పుడు 15(4) ద్వారా ఎవరికి ఉంది? ఎస్సీ ఎస్టీలకు కూడా ఒకవేళ ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తే దాన్ని వివక్షతగా తీసుకోకు, అంటే అది మినహాయింపిస్తున్నాం, వాళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తాం, వాళ్ళకి రక్షణ ఉంటుంది, నువ్వు కొట్టేయొద్దు అనే అర్థం దాంట్లో ఉన్నది. ఇప్పుడు 2006లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చిన అంశం ఏంటంటే ఓబీసీలకు సేమ్ విద్యా సంస్థల్లో కల్పించే రిజర్వేషన్లను వివక్షతగా భావించరాదు. 15(3)లో ఎవరికి మినహాయింపు ఇచ్చాం? స్త్రీలకు, పసిపిల్లలకు. 15(4)లో ఎవరికి మినహాయింపు ఇచ్చాం? ఎస్సీ ఎస్టీలకు. ఇప్పుడు 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ క్లాజు చేర్చాం? 15(5)ను చేర్చాం. 15(5) ఏం చెప్తుంది? ఓబీసీలకు విద్యా సంస్థల్లో కల్పించే ప్రత్యేక రిజర్వేషన్లని వివక్షతగా భావించరాదని చెప్తుంది 15(5).
ఎప్పుడు చేర్చినారు దీన్ని? 2006లో. ఎప్పుడు చేర్చారు? 2006లో. ఎన్నో సవరణ ద్వారా? 93వ సవరణ ద్వారా చేర్చారు. ఇది 2006లో చేర్చారు. దీనిపైన 2008లో క్వశ్చన్ వచ్చింది. 2008లో క్వశ్చన్ వచ్చింది. ఏంటా క్వశ్చన్ అని అంటే, ఈ క్రింద పేర్కొన్న ఏ కేసులో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓబీసీలకు కల్పించినటువంటి అవకాశాలను సుప్రీంకోర్టు సమర్థించింది అంటే అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఇంత ముందు కూడా ఎవరు అడిగినారు చెప్పాను, మళ్ళీ కూడా దృష్టిలో పెట్టుకోండి. యుఓఐ అంటే యూనియన్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వము అని అర్థం. యూనియన్ ఆఫ్ ఇండియా ఎందుకంటే మీకు ఐడియా ఉండాలి, భూభాగం గురించి చెప్పేటప్పుడు నేను పదే పదే చెప్పాను, కేంద్ర ప్రభుత్వానికి బదులుగా రాజ్యాంగంలో యూనియన్ అనే పదాన్ని వాడాము, సమాఖ్యకు బదులుగా కూడా యూనియన్ అనే పదాన్ని వాడాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి అశోక్ కుమార్ ఠాకూర్ కు మధ్య జరిగిన కేసులో భారత సుప్రీంకోర్టు ఒక కీలకమైన ఇంపార్టెంట్ అయినటువంటి తీర్పు చెప్పింది. ఏమిటా తీర్పు అంటే, ఇక్కడ చూడండి, 93వ సవరణ కరెక్టే. 93వ సవరణ ద్వారా ఓబీసీలకు ప్రత్యేకమైన అవకాశాలు కల్పించటం కూడా కరెక్టే. అంటే వాళ్ళకు కూడా మినహాయింపు ఇవ్వవచ్చును. ఒకసారి మీరు చూడండి, 15(3)లో ఎవరెవరికి మినహాయింపు వచ్చింది? స్త్రీలకు, పసిపిల్లలకు. 15(4) ద్వారా ఎవరికి వచ్చింది? ఎస్సీ ఎస్టీలకు. 15(5) ద్వారా ఎవరికి వచ్చింది? ఓబీసీలకు వచ్చింది. ఓబీసీలకు ప్రత్యేకమైన అంటే అవకాశాలు కల్పించటం కావచ్చు, రిజర్వేషన్ కల్పించటాన్ని సుప్రీంకోర్టు ఏ కేసులో సమర్థించింది? అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దీన్ని మీకు 2008లో క్వశ్చన్ అడిగినాడు. ఏమని? ఈ కింద పేర్కొన్న ఏ కేసులో భారత సుప్రీంకోర్టు అంటే ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లను కల్పించడం కోసం ఉద్దేశించబడిన 93వ రాజ్యాంగ సవరణ సమర్థించింది? సుప్రీంకోర్టు ఏ కేసులో సమర్థించింది అంటే అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో సమర్థించడం జరిగింది. ఓకే, దీని తర్వాత మీకు ఇటీవలి కాలంలో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి మార్పు వచ్చింది. ఏంటి ఇటీవలి కాలంలో అంటే, మొన్న ఈ 2019లో ఎన్నికలు జరగటానికంటే ముందు నరేంద్ర మోడీ ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ తీసుకురావటం జరిగింది. 103వ రాజ్యాంగ సవరణ. ఈ 103వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 6వ క్లాజును చేర్చారు. చేర్చేమన్నారు? సేమ్ ఇదైతే ఈబీసీలకు విద్యా సంస్థల్లో కల్పించే రిజర్వేషన్లను వివక్షతగా భావించరాదు అని చెప్పి చేర్చడం జరిగింది. ఇక్కడ నేను మీకు కొంచెం క్లారిటీ ఇస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే దీన్ని కొంచెం కాన్సెప్ట్ ఉంది, సమస్య కూడా ఉంటుంది దీంట్లో చెప్పారు. సుప్రీంకోర్టు చాలా సార్లు రిజర్వేషన్లు 50% మించరాదని చెప్పి తీర్పు చెప్పింది, చాలా సార్లు చెప్పింది సుప్రీంకోర్టు. ఎప్పుడో ఎంఆర్ బాలాజీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పింది. ఆ తర్వాత దేవదాసన్ వర్సెస్ ఎంఆర్ బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు చెప్పింది రిజర్వేషన్ 50% మించరాదని. దేవదాసన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన కేసులో చెప్పింది రిజర్వేషన్ 50% మించరాదని. అదే విధంగా మరి ఈ మన ఇందిరా సహాని కేసు, మండల్ కేసులో కూడా చెప్పింది ఏమని? రిజర్వేషన్ 50% మించరాదని. ఇప్పుడు నీకు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే అది 50% అయిపోయింది. మరి నువ్వు ఈబీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే ఏమైతుంది? 50% మించిపోతుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఎలాగో కొట్టేస్తుంది. అందువలన వీళ్ళు ఏం చేశారంటే, ఈబీసీలకు కల్పించేటటువంటి రిజర్వేషన్ అని చెప్పాను కదా, ఆ చెప్పేటప్పుడు ఏమన్నారంటే ఇక్కడ 10% మించకుండా అన్నారు. 10% మించకుండా కల్పించే రిజర్వేషన్లను వివక్షతగా తీసుకోవద్దు. 10% మించకుండా కల్పించే రిజర్వేషన్ ఎవరికి? ఈబీసీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అనే అంశం చెప్పారు. వాళ్లకు 10% మించకుండా రిజర్వేషన్ కల్పించారు.
నువ్వు ఇలా కల్పించినా కూడా దీన్ని సుప్రీంకోర్టు కొట్టేస్తుంది, ఇక దాన్ని తిరుగులేదు. మరి ఏం చేశారు దీనికి అంటే, ఇప్పుడు మొత్తం సీట్లు ఇది కాన్సెప్ట్ కి సంబంధించిన మొత్తం సీట్లు ఎన్ని 100 అనుకుందాం. అంటే ఏంటంటే 100 అంటే 100లో 50% వరకు ఎవరెవరికి రిజర్వేషన్ కల్పించవచ్చు? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించవచ్చు. కల్పిస్తే మరి ఈబీసీలకు 10% కల్పిస్తే ఏమైతుంది? ప్లస్ 10% కల్పిస్తే ఏమైతుంది అంటే దీన్ని కోర్టు కొట్టేస్తుంది. ఈ ప్లస్ 10% కల్పిస్తే, ఎందుకంటే 50% మించరాదని చెప్పినాం కదా, కాబట్టి కొట్టేస్తుంది. కాబట్టి మీరు తెలివిగా ఏం చేసినారంటే, ఇప్పుడు ఈ 100 సీట్లు ఉన్నాయి కదా, దీంట్లో 10% సీట్లు పెంచుతారు. దీన్ని సూపర్ న్యూమరీ కోట్ అంటాము. అయ్యా అందరూ కొంచెం జాగ్రత్తగా మైండ్ అప్లై చేసి వినండి స్వామి. నేను సీరియస్ చెప్తున్నాను, సిన్సియర్ చెప్తున్నాను, మీ అందరికి ఫ్రెండ్లీ కూడా చెప్తున్నాను. 100% సీట్లు ఉంటే 50% రిజర్వేషన్ మించరాదంటే, ఆల్రెడీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 50% రిజర్వేషన్ ఉంది. మరి ఇప్పుడు 10% రిజర్వేషన్ పెంచితే ఏమైతుంది? 60% అవుతుంది. కోర్టు ఏం చేస్తుంది? కొట్టేస్తుంది. కాబట్టి వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే, ఈ పెంచే 10% సీట్లని మొత్తం సీట్లకే 10 సీట్లని పెంచుతారు. మొత్తం సీట్లు 100 ఉన్నాయి కదా, 100లో 50% రిజర్వేషన్, 50% ఓపెన్ కేటగిరీ ఉంది కదా, 50% పోతే 50% ఉంటది కదా, చేరిస్తే అప్పుడు ఏమైతుంది? నువ్వు ఉన్నదానికి 10%, దీంట్లో 10% అదనంగా రిజర్వేషన్ కల్పిస్తే అది 60% అవుతుంది. కాబట్టి కోర్టు కొట్టేస్తుంది. అలా కోర్టు కొట్టేయకుండా ఉండటానికి ఏం చేస్తున్నారంటే, మొత్తం సీట్లలోనే 10 సీట్లు పెంచారు. మొత్తం సీట్లు 100 సీట్లు ఉన్నాయనుకో, దానికి 10 సీట్లు పెంచి ఆ పెంచిన సీట్లని ఈబీసీలకు కల్పించారు. పెంచిన సీట్లని ఈబీసీలకు కల్పించారు. అప్పుడు ఏమైతుంది? ఈ రిజర్వేషన్లు పొందే వాళ్ళకి నష్టం జరగదు. ఆల్రెడీ రిజర్వేషన్ పొందే వాళ్ళ రిజర్వేషన్లు కోల్పోరు, వాళ్ళు కోల్పోరు, వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు ఉంటాయి. మరి వీళ్ళకి వచ్చినాయి పెంచిన సీట్లని రిజర్వేషన్ కల్పించారు. అంటే ఇది ఈ 100%లో 100%లో 50% ఓపెన్ కేటగిరీలోనే ఉంటుంది. ఓపెన్ కేటగిరీలో ఓపెన్ లో ఉంటది. 50% రిజర్వేషన్ కల్పిస్తారు. ఈ 50 పోగా ప్లస్ 10% సీట్లు ఏవైతే పెంచారో ఆ పెంచిన సీట్లని ఈబీసీలకు రిజర్వేషన్ కల్పించారు. ఇది లెక్క. అంటే ఉన్న మొత్తం సీట్లలో ఎన్ని సీట్లను ఉండొచ్చు? నేను 100 అంటే మీకు అర్థం కావటం కోసం చెప్పాను. 10 సీట్లు ఉన్నాయి అనుకోండి, ఒక దగ్గర 10 సీట్లు ఉన్నాయి అనుకోండి, 10 సీట్లు ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఒక సీటు పెంచుతారు. పెంచిన సీట్ని ఎవరికి ఇస్తారు? ఈబీసీలకు ఇస్తారు. 20 సీట్లు ఉన్నాయి అనుకోండి, 20 సీట్లలో 10% పెంచడం 2 సీట్లు పెంచుతారు. పెంచిన 2 సీట్లు ఎవరికి ఇస్తారు అంటే వీళ్ళకి ఇస్తారు. అంటే మొత్తం సీట్లలో 10% పెంచుతారు. దాన్ని సూపర్ న్యూమరీ కోట్ అంటాం. ఉన్న సీట్లకు 10% పెంచుతారు. పెంచిన దాన్ని సూపర్ న్యూమరీ కోట్ అంటాము. ఆ పెంచిన దాన్ని మాత్రమే ఈబీసీలకు కల్పిస్తారు. సరే, దీని మీద కూడా ఇవాళ సుప్రీంకోర్టులో ది యంగ్ లాయర్స్ అసోసియేషన్ అనేటటువంటి వాళ్ళు దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేశారు. దీని మీద సుప్రీంకోర్టు ఇంతవరకు ఏం తీర్పు చెప్పలేదు. తీర్పు వస్తే తర్వాత ఆలోచిద్దాం. ఇది మీకు 15వ అధికరణలో ప్రస్తావించబడినటువంటి అంశం. అయ్యా ఒక్కసారి ఇదంతా పాఠం చెప్పుకుంటున్నాం, బాగానే ఉంది. మీకు ఇక్కడ ప్రశ్నలు వచ్చేటప్పుడు చూడండి. అధికరణ, ఫస్ట్ అధికరణ, 2 అంశము, 3 అమలు, 4 సమస్య, 5 పరిష్కార మార్గం. ఈ పరిష్కార మార్గం చూపేటప్పుడు గుర్తుపెట్టుకోండి అంటున్నాను. ఎందుకంటే ఈ 4 చేర్చడానికి 1వ రాజ్యాంగ సవరణ వచ్చింది. ఈ 5 చేర్చడానికి 93వ రాజ్యాంగ సవరణ వచ్చింది. ఈ 6 చేర్చడానికి 103వ సవరణ వచ్చింది. కాబట్టి రాజ్యాంగ సవరణలు కూడా ఇంపార్టెంట్ అయిన అంశమే. మీకు భూభాగం గురించి చెప్పేటప్పుడు రాజ్యాంగ సవరణలు వచ్చినాయని చెప్పినాము. షెడ్యూల్స్ గురించి చెప్పేటప్పుడు రాజ్యాంగ సవరణలు వచ్చినాయని చెప్పినాము. ఇప్పుడు ప్రాథమిక హక్కుల గురించి చెప్పేటప్పుడు కూడా రాజ్యాంగ సవరణలు వస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. వాడు అధికరణ గురించి అడుగుతాడా, అంశం గురించి అడుగుతాడా, అమలు గురించి అడుగుతాడా, సమస్య గురించి అడుగుతాడా, సమస్య పరిష్కార మార్గం గురించి అడుగుతాడా, రాజ్యాంగ సవరణ గురించి అడుగుతాడా, ఏమడుగుతాడని వారికి సంబంధించిన అంశం. కాబట్టి ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇదే విషయాన్ని ఒక సందర్భంలో వాడు ఓ ప్రశ్న అడిగాడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి దాన్ని మీదనే ప్రశ్న అడిగాడు. భారతదేశంలో
ఏ విధమైన వివక్షతకు అవకాశం కలదు? ఇది ప్రశ్న. భారతదేశంలో ఏ విధమైన వివక్షతకు అవకాశం కలదు? ఇది ప్రశ్న. ఇచ్చి ఏం చేశాడు అంటే, ఏ కుల వివక్షత, బి సామాజిక వివక్షత, సి రాజ్యాంగ వివక్షత, డి రాజ్యాంగ వివక్షత కూడా అవసరం లేదు, సి రక్షిత వివక్షత, డి ఎలాంటి వివక్షతకు అవకాశం లేదు? ఇది ప్రశ్న. ఒకసారి చూడండి. భారతదేశంలో ఏ విధమైన వివక్షతకు అవకాశం కలదు? ఏ కుల వివక్షత, బి సామాజిక వివక్షత, సి రక్షిత వివక్షత, డి ఎలాంటి వివక్షతకు అవకాశం లేదు. మాక్సిమం డి, ఏ పెట్టారు, కొంతమంది సి పెట్టారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో కుల వివక్షతకు అవకాశం ఉండదు, చట్టం చూపదు. సామాజిక వివక్షత చూపద్దు, కానీ రక్షిత వివక్షత ఉన్నది. దీన్నే ఇంగ్లీష్ లో ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అంటాము. రక్షిత వివక్షత ఉన్నది భారతదేశంలో. దీనిని మనం ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ గా పేర్కొంటాం. ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అంటాము. ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ గా పేర్కొంటాం. రక్షిత వివక్షత అంటాం. ఎలా? కొన్ని వర్గాలకు రక్షణ కల్పించడానికి, కొన్ని వర్గాలకు రక్షణ కల్పించడానికి. ఏ వర్గాలకు రక్షణ కల్పించడానికి? కొన్ని వర్గాలకు రక్షణ అంటే ఇప్పుడు ఎవరెవరికి? స్త్రీలకు, పసిపిల్లలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు, ఈబీసీలకు రక్షణ కల్పించడానికి మిగిలిన వర్గాల పట్ల ఏం చేస్తాం? వివక్షత చూపక తప్పదు. అంటే కొన్ని వర్గాలకు ప్రత్యేక రక్షణ కల్పించడానికి మరికొన్ని వర్గాల పట్ల వివక్షత చూపక తప్పదు. అందుకని దీన్ని ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్, రక్షిత వివక్షతగా పేర్కొంటాం. భారతదేశంలో ఎలాంటి వివక్షత కలదంటే, ఎలాగ మా సారు చట్టం ముందు అందరూ సమానులని చెప్పాడు, ఏ వివక్షత చూపరాదని చెప్పారా అనుకోవద్దు, ఉన్నది. ఇప్పుడు రిజర్వేషన్ కల్పించేటప్పుడు ఆ వర్గాలకు రక్షణ కల్పిస్తున్నాం. ఆ వర్గాలకు రక్షణ కల్పిస్తున్నాం అంటే మిగతా వర్గాల పట్ల వివక్షత చూపుతున్నాం. అంటే కొన్ని వర్గాలకు రక్షణ కల్పించడానికి మరి కొన్ని వర్గాలకు వివక్షత చూపుతున్నాం. కాబట్టి దీన్ని రక్షిత వివక్షత అంటారు. ఇంగ్లీషులో ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ గా పేర్కొంటాం. నెక్స్ట్ నెక్స్ట్ 16వ దగ్గర 16లో ఒకటి ఏం చెప్తుంది? చట్టం అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అని పేర్కొంది. చట్టం అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని చెప్పి పేర్కొంటుంది. ఓకేనా? దీంట్లో రెండో అంశం ఏంటంటే,
కుల, మత, వర్గ, వర్ణ, స్త్రీ పురుష, జన్మస్థల తేడాల ఆధారంగా చట్టం ఎవరికి సమాన అవకాశాలు నిరాకరింపరాదు. ఇది అంశం. అంటే ఇక్కడ చట్టం అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ఏ వ్యక్తికి కూడా మరి సమాన అవకాశాలు కల్పించటానికి నిరాకరించరాదు. ట్రాన్స్జెండర్ సంబంధించినటువంటి దాంట్లో భారతదేశంలో ఉన్నటువంటి లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అనేటటువంటి వాళ్ళు సుప్రీంకోర్టులో కేసేశారు. ట్రాన్స్జెండర్ అంటే లింగ మార్పిడి చేసుకున్నటువంటి వాళ్ళు, స్త్రీ నుంచి పురుషుడు కావచ్చు, పురుషుని నుంచి స్త్రీగా మారటం కావచ్చు, ఎవరైనా సరే మారినటువంటి వాళ్ళు, జెండర్ ని వాళ్ళు మార్చుకున్నటువంటి దాంట్లో. అయితే అలా మారినటువంటి వాళ్ళు సమాజంలో రకరకాల వివక్షత గురైతున్నారు కాబట్టి, చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి, మనమే చాలా సందర్భాలలో అంటే చాలా హీనంగా మాట్లాడుతున్నాం. కొజ్జా అనే పదాన్ని వాడుతుంటాం మనం జనరల్ గా, మీ అందరికి ఐడియా ఉంటది. అంటే చాలా చిన్న చూపు చూస్తుంటారు. ఈ చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి, సమాజంలో వివక్షత గురైనారు కాబట్టి, సమాజంలో ఎప్పటి నుంచో వెలివేసినారు కాబట్టి, వాళ్ళని పనికిరాని వాళ్ళుగా, దేనికి పనికిరానిటువంటి వాళ్ళుగా, వాళ్ళు వేస్ట్ గాళ్ళుగా అన్నట్టుగా వాళ్ళని సమాజంలో చిన్న చూపు చూశారు కాబట్టి, వాళ్ళు సామాజికంగా వాళ్ళు కూడా వివక్షత గురైనటువంటి వాళ్ళే కాబట్టి, వాళ్ళకు కూడా ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందంటే నీకు ట్రాన్స్జెండర్ అనేటటువంటిది భారత రాజ్యాంగం రాసినప్పుడు ఎవడన్నా ఉన్నాడా? లేదు కదా. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ 60-70 సంవత్సరాల కాలంలో ప్రపంచంలో, సమాజంలో, దేశంలో వచ్చిన మార్పుల వలన ట్రాన్స్జెండర్ అనేటటువంటిది వచ్చింది. అంటే ఇంతకుముందు ఏంటిది, వాళ్ళలో వాళ్ళే కుమిలి చనిపోయేటటువంటి వాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా తప్పేముంది అని చెప్పి, స్త్రీ ఆ పురుషుడు తప్పేముందని చెప్పి వాళ్ళు డైరెక్ట్ గా లింగ మార్పిడి అంటే వాళ్ళ యొక్క శారీరకమైన హార్మోన్స్ ఏవైతున్నాయో వీటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మారుతున్నారు. అలా మారి వాళ్ళు నిలబడుతున్నారు సమాజంలో. అలా ఉన్న వాళ్లకు ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించాలని చెప్పి సుప్రీంకోర్టు సూచించింది, ఆదేశించలే. సుప్రీంకోర్టు కొన్నింటిలో ఓబిటి డిక్టా అని ఉంటుంది, అంటే సూచన మాత్రమే చేస్తుంది, అది వద్దు. ఇక్కడ మీకు ఒకసారి మీరు చూడండి, చట్టం అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. కుల, మత, వర్గ, వర్ణ, స్త్రీ పురుష జన్మస్థల తేడాల ఆధారంగా చట్టం ఏ వ్యక్తికి కూడా సమాన అవకాశాలు నిరాకరింపరాదు, అంటే ఇవ్వనని చెప్పొద్దు. ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒరిజినల్ గా ఉన్నటువంటి అంశం. అయితే ఇక్కడ కొన్ని మినహాయింపులు కూడా ఉన్నవి, అది మీరు చూడాల్సినటువంటి అంశం. దీంట్లో మొదటిది 3వ క్లాజు, రెండవది 4వ క్లాజు. ఈ రెండు కూడా మినహాయింపులు ఉన్నాయి. ఎందుకు మినహాయింపులు ఉన్నాయంటే చూడండి, ఇక్కడ షెడ్యూల్డ్ ప్రాంతాలు ఏవైతున్నాయో, షెడ్యూల్డ్ ప్రాంతాలలో అలా అదే విధంగా 371 అధికరణకు సంబంధించిన రాష్ట్రాలలోని ప్రాంతాలలో వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వవచ్చును, ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వవచ్చును. ఇది మీరు ఒకసారి చూసుకోండి, నేను చెప్తాను కూడా. ఇప్పుడు మీకు మన దగ్గర షెడ్యూల్ ఏరియా ఉంది, షెడ్యూల్ ఏరియాస్ అంటే ప్రభుత్వం ఒక ప్రాంతాన్ని షెడ్యూల్ ఏరియాగా ప్రకటించింది అనుకోండి. మీరు దీన్నే ITDA, ఇంటిగ్రేటెడ్ టౌన్ ట్రైబల్ డెవలప్మెంట్ అని చెప్పి పెడుతుంటాను, అథారిటీ అని చెప్తున్నాను. ఆ ప్రాంతం ఏదైతే ఉంటుందో, షెడ్యూల్ ప్రాంతం ఏదైతే ఉంటుందో, ఆ ప్రాంతంలో వచ్చేటటువంటి ఉద్యోగాలలో మాక్సిమం ఆ ప్రాంత వాసుల్లో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంత వాసులకి కల్పిస్తారు.
ఇప్పుడు మీకు ఖమ్మం జిల్లా ఉంది. అంటే చాలా చోట్ల ఉందనుకోండి. ఖమ్మం జిల్లా ఉంది. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ప్రాంతాల్లో మీకు డిఎసి ఈ టీచర్ పోస్టులను ఎంపిక చేసేటప్పుడు ఆ షెడ్యూల్ ఏరియాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లోని పోస్టుల్లో 70%, 80% ఆ ప్రాంత వాసులకు, ఆ వర్గాలకు మాత్రమే రిజర్వేషన్ చేస్తారు. అలాగే మీరు ఎవరైనా సరే సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒకసారి ఆ నోటిఫికేషన్ చదవండి. దాంట్లో చాలా చాలా వివరణ ఉంటుంది. ఎలా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉత్పన్నమయ్యే ఉద్యోగాలలో ఆ ప్రాంత వాసులకు, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, బోడోలాండ్ ఈ ప్రాంతాలలో ఉత్పన్నమయ్యే ఉద్యోగాలకు ఆ ప్రాంత వాసులకు, అండమాన్ నికోబార్ దీవులో ఉత్పన్నమయ్యే ఉద్యోగాలకు ఆ ప్రాంత వాసులకు ప్రత్యేకమైన అవకాశాలు కల్పిస్తామని చెప్పి రాస్తారు. ఇది రాయటానికి గల కారణం ఏంటంటే ఇదే రాజ్యాంగంలోనే అవకాశం ఇచ్చారు. అలాగే 371 అధికారం. నేను మీకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి చెప్పేటప్పుడు నేను మీకు వివరణ ఇచ్చాను. 371లో జోనల్ వ్యవస్థ ఉన్నది. జోనల్ వ్యవస్థ అర్థం ఏంటో చెప్పండి. జోనల్ వ్యవస్థ అంటే ఏ జోన్ లో వచ్చేటటువంటి ఉద్యోగాలని, ఏ జోన్ లో ఉత్పన్నమయ్యే ఉద్యోగాలని ఆ ప్రాంత వాసులకే ఇవ్వాలని. వాళ్ళ జోనల్ వ్యవస్థ రావటానికి గల కారణం ఏంటంటే ఈ అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ 371 చేర్చడానికి గల కారణం ఏంటంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలకు, కొన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్లకు ఎడ్యుకేషన్ సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్ని ఉద్యోగాలలో కూడా వాళ్ళే సాధించుకొని పోతున్నారు. వెనుకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఆ ఉద్యోగాలు దొరకటం లేదు కాబట్టి దాన్ని జోన్లుగా విభజించి ఆ జోన్ లో ఉత్పన్నమయ్యే ఉద్యోగాలు ఆ జోన్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అంశం తీసుకొచ్చారు. అలా ప్రత్యేకంగా 371లో ఇది అనేక రాష్ట్రాల్లో, మీకు మహారాష్ట్రలో ముఖ్యంగా విదర్భ ప్రాంతాల్లో ఈ అంశం ఉంది. అదే విధంగా గుజరాత్ రాష్ట్రంలో కచ్, రాన్ ఆఫ్ కచ్ ప్రాంతం ఉంటది కదా, సౌరాష్ట్ర ఆ ప్రాంతంలో ఉన్నది. మన దగ్గర చెప్పినాం బోడోలాండ్, మణిపూర్ అనేక రాష్ట్రాల్లో కూడా ఈ అంశాలు ఉన్నాయి. మనకి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసేటప్పుడు మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవాకు రాజ్యాంగ సవరణ 53, 55, 56 ఎందుకు చేసినారంటే ఇవే ఈ జోనల్ వ్యవస్థకు సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకుని చేశారు. కాబట్టి ఆ ప్రాంత వాసులకు ప్రత్యేకమైన అవకాశాలు కల్పించవచ్చునని చెప్పి సుప్రీం రాజ్యాంగంలోనే 15(3)లో ఉన్నది. ఇది మినహాయింపు. నెక్స్ట్ 15(4)లో ఉపాధి అవకాశాలలో సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక అవకాశాలు కల్పించడం. ఇక్కడ నేను మీకు పెద్దగా వివరించాల్సినటువంటి అంశం ఏం లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే 15 అధికరణ గురించి చెప్పేటప్పుడు అక్కడ విద్యా సంస్థల్లో రిజర్వేషన్, స్త్రీలు కానీ, పసిపిల్లలు కానీ, లేకపోతే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఓబీసీలు కానీ, ఈబీసీలకు సంబంధించి కల్పించే అంశంలో కానీ అక్కడ విద్యా సంస్థల్లో విద్యా అవకాశాలలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించేటటువంటి అంశం గురించి 15లో చెప్పాం. ఇక్కడ ఏంటిది, ఉద్యోగాలలో, ఉపాధి అవకాశాలలో ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించేటటువంటి అంశం గురించి ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇంతవరకు రాజ్యాంగంలో కల్పింపబడినటువంటి అంశం. అయితే దీని తర్వాత మీకు 4A అనేటటువంటి క్లాజ్ వచ్చింది, 4B అనేటటువంటి క్లాజ్ వచ్చింది, 5వ క్లాజు ఉన్నది, 6వ క్లాజు చేర్చారు. ఇది చేర్చారు. ఎప్పుడు చేర్చారు అని అంటే ఇది 103వ సవరణ ద్వారా 2019లో దీన్ని చేర్చడం జరిగింది. 2019లో దీన్ని చేర్చడం జరిగింది. ఓకే, 103వ సవరణ ద్వారా చేర్చిన ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ గా ఈ 4A B ఇలా రాశారంటే ఏం చెప్పాను,
ఈ ఒరిజినల్ గా రాజ్యాంగంలో ఉన్నవి కావు. భారత రాజ్యాంగాన్ని మార్చి సవరించి చేర్చబడిన అంశాలు. ఇలా రాశారంటే ఏబీలు క్యాపిటల్లో ఉన్నవంటే, క్యాపిటల్ లెటర్స్ లో ఉంటే అది మీకు ఖచ్చితంగా మార్చబడింది, చేర్చబడింది అని చెప్పి చెప్పుకోవచ్చును. ఇక్కడ మీకు ఒక అంశం ఏంటంటే, వివరించాల్సినటువంటి అంశం ఏంటంటే, (1992) ఇందిరా సహానే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్యన ఒక వ్యాజ్యం జరిగింది. దీన్నే మండల్ కేసు అంటాం. ఓకే, ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశం పైన మండల్ కేసు నడిచింది. మండల్ కేసు అంటాం దీన్ని. ఈ మండల్ కేసు నడిచినప్పుడు దీంట్లో సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు చెప్పింది. కీలకమైన తీర్పు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్లు 50% మించరాదు. నెక్స్ట్, ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించటం తప్పేమీ కాదు. రిజర్వేషన్స్ కల్పించడం ఏదైతుందో ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు. రాజ్యాంగ విరుద్ధం కాదు అంటే తప్పేమీ కాదు, కల్పించవచ్చు అని చెప్పేటప్పుడు ఏం చేసిందంటే, ప్రమోషన్లలో రిజర్వేషన్స్ కల్పించరాదు అని చెప్పి పేర్కొన్నది. ప్రమోషన్లలో రిజర్వేషన్స్ కల్పించరాదని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఇక్కడ నేను మీకు వివరణ ఇచ్చేటటువంటి అంశం ఏంటంటే, రిజర్వేషన్లు 50% మించరాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కాబట్టి మీకు ఎంతమందికి ఐడియా ఉందో, నేను 9వ షెడ్యూల్ చెప్పేటప్పుడు చెప్పాను. రిజర్వేషన్లు 50% మించరాదు అని చెప్పి ఇందిరా సహానే కేసులో భారత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత తమిళనాడులో రిజర్వేషన్లని 69% పెంచారు. 69% పెంచిన రిజర్వేషన్లని ఏ కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టు కొట్టేస్తుంది. మద్రాస్ హైకోర్టు అయినా కొట్టేస్తుంది, సుప్రీంకోర్టు అయినా కొట్టేస్తుంది. కాబట్టి తమిళనాడు ప్రభుత్వం ఏం చేసింది, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి 76వ రాజ్యాంగ సవరణ చేసి ఆ తమిళనాడు రిజర్వేషన్ తీసుకెళ్లి 9వ షెడ్యూల్లో చేర్చారు. 9వ షెడ్యూల్ ఎందుకు చేర్చారు? 9వ షెడ్యూల్లో చేరిస్తే దాన్ని కోర్టులు న్యాయ సమీక్ష చెయ్యటానికి, కొట్టివేయటానికి అవకాశం ఉండదు కాబట్టి అక్కడ చేర్చారు. ఆ విషయంలోనే ఐఆర్ కొయాల్హో కేసు ఏం చెప్పింది అంటే, మీరు 9వ షెడ్యూల్ మాటను దాగి ఉండే ప్రయత్నం చేస్తున్నారు, రిజర్వేషన్లు ఇక్కడ చేర్చకూడదు. 9వ షెడ్యూల్ చేర్చింది భూ సంస్కరణల కోసం, మీరు వేరే విషయాలు తీసుకొని ఇక్కడ చేరిస్తే దాన్ని నేను న్యాయ సమీక్ష చేస్తాను, కొట్టేస్తానని చెప్పి కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. అది వేరు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ప్రమోషన్లలో రిజర్వేషన్స్ కల్పించరాదు. ఆల్రెడీ ఉద్యోగాలు ఇచ్చేటప్పుడే రిజర్వేషన్స్ కల్పించాం కాబట్టి ప్రమోషన్లలో రిజర్వేషన్స్ కల్పించరాదు అని చెప్పి సుప్రీంకోర్టు ఈ కేసులో పేర్కొంటే ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేసింది, పార్లమెంట్ ఏం చేసింది అంటే, 77వ రాజ్యాంగ సవరణ చేసి 77వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో దీన్ని చేర్చింది. ఏంటిది అంటే, ప్రమోషన్లలో రిజర్వేషన్స్ కల్పించడం సమాన అవకాశాలకు విరుద్ధం కాదు అని పేర్కొంది. వాస్తవంగా సుప్రీంకోర్టు ఇందిరా సహాని కేసులో ఏం చెప్పింది, ప్రమోషన్లలో రిజర్వేషన్స్ కల్పించరాదు, ప్రమోషన్లలో రిజర్వేషన్స్ కల్పించరాదని చెప్పింది. అంటే ఇప్పుడు ప్రమోషన్ రిజర్వేషన్ కల్పించవచ్చా, కల్పించరాదా? కల్పించరాదు.
కల్పించే అవకాశం లేదు. మరి కోర్టు ఇచ్చిన తీర్పు అధిగమించాలంటే ఏం చేయాలి? రాజ్యాంగాన్ని సవరించాలి. కాబట్టి 77వ సవరణ చేసి ఏం చేసినారు? 4A చేర్చారు. ఏముంది ఇక్కడ 4Aలో అంటే ప్రమోషన్లలో, ఉద్యోగుల యొక్క ప్రమోషన్లలో కల్పించే రిజర్వేషన్లని సమాన అవకాశాలకు విరుద్ధమని అనుకోవద్దు. అంటే మేము కల్పిస్తాం, వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నాం, నువ్వు దాన్ని కొట్టేయొద్దు అని అర్థము. అంటే మళ్ళీ ఈ మినహాయింపు తీసుకొచ్చి ఇక్కడ చేర్చడం జరిగింది. ఇందిరా సహాని కేసులో ఏం చెప్పింది? ప్రమోషన్ లో రిజర్వేషన్ కల్పించరాదని చెప్పింది. దాన్ని అధిగమించడానికి పార్లమెంట్ ఏం చేసింది? 77వ రాజ్యాంగ సవరణ చేసి ఈ అంశాన్ని చేర్చింది. చేర్చిన తర్వాత దీనిని ఎం నాగరాజ్ అనేటటువంటి వాడు సుప్రీంకోర్టులో కేసేశాడు. ఎం నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్యన ఒక వ్యాజ్యం జరిగింది. దీంట్లో సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది? 77వ సవరణ కరెక్టే, ప్రమోషన్ లో రిజర్వేషన్ కల్పించడం కూడా కరెక్ట్ అని చెప్పింది. ఇక్కడ మీరు సబ్జెక్టు అవగాహన చేసుకునేటటువంటి వాళ్ళు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఆలోచించేటటువంటి వాళ్ళు ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించరాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పిచ్చింది? ఏ కేసులో తీర్పిచ్చింది? ఇందిరా సహాని కేసులో తీర్పిచ్చింది. ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించవచ్చని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పిచ్చింది? ఎం నాగరాజు కేసులో తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు ఒకే రకమైన తీర్పు చెప్పింది అనుకోండి, మనకు పెద్ద సమస్య కాదు. కానీ సుప్రీంకోర్టు 2 రకాల తీర్పు చెప్పినప్పుడు, ఒక దగ్గర ప్రమోషన్ రిజర్వేషన్ కల్పించవద్దని చెప్తుంది, తప్పని చెప్తుంది. మరొక దగ్గరనేమో ప్రమోషన్ లో రిజర్వేషన్ కల్పించవచ్చు, తప్పేమి కాదని చెప్పింది. కాబట్టి ఈ కన్ఫ్యూజ్ చేసే అంశం సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అంశాలపైనే ఎగ్జామినర్ మనల్ని ప్రశ్నలు అడుగుతాడు. ఇలాంటి అంశాలపైనే ప్రశ్నలు వస్తాయి. ఇలాంటి అంశాలపైన ప్రశ్నలు వచ్చినప్పుడు నువ్వు ఏదో ఒకటి చెప్పుకున్నావు, ఏదో ఒకటి వింటున్నావు, ఏదో ఒకటి అర్థం చేసుకుంటున్నావు అని కాకుండా దానిపైన నీకు ఒక ఖచ్చితమైనటువంటి క్లారిటీ, అవగాహన ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఒక ప్రశ్న చెప్తున్నా. ప్రమోషన్లలో రిజర్వేషన్ ని సంరక్షించడానికి తీసుకురాబడిన రాజ్యాంగ సవరణ ఏది? 77వ సవరణ. 77వ సవరణ ద్వారా రిజర్వేషన్లకు రక్షణ కల్పిస్తూ రాజ్యాంగంలో చేర్చబడిన అధికరణ ఏది? 16(4)A. రిజర్వేషన్లకు రక్షణ కల్పిస్తూ రాజ్యాంగంలో చేర్చబడిన అధికరణ అంటే 16(4)A. రిజర్వేషన్లకు సంరక్షణ కల్పించడానికి తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ అంటే 77. రిజర్వేషన్ని, ప్రమోషన్ లో రిజర్వేషన్లు తప్పుపట్టిన కేసు అంటే ఇందిరా సహాని కేసు. ప్రమోషన్ లో రిజర్వేషన్ కల్పించడానికి సమర్థించిన కేసు అంటే ఎం నాగరాజ్ కేసు. ఇలా మనం ఫస్ట్ సబ్జెక్టు అర్థం చేసుకోవాలి, దాన్ని అవగాహన చేసుకోవాలి, దానిపైన ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడో అవకాశం ఉన్నటువంటి అంశాలపైన కూడా మనకంటూ క్లారిటీ ఉండాలి. అందుకోసం నేను మీకు ఈ వివరణ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 16(4)B. ఇది యాక్చువల్ గా బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు. ఇది అంశం. ఇక్కడ నేను కొద్దిసేపు వివరణ ఇస్తాను. ఇది కూడా ఎలా చేర్చారు, ఎప్పుడు చేర్చారు అంటే 2000 సంవత్సరంలో 81వ సవరణ ద్వారా ఈ అంశాన్ని చేర్చారు. బ్యాక్లాగ్ పోస్టులు అంటే ఏందో చెప్పి దాని వివరణ ఇస్తాను. మనకు ఇప్పుడు స్టేట్ డివైడ్ అయ్యేటప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ వచ్చింది. 2200 పోస్టులు ఉన్నాయి. ఈ 2200 పోస్టులకు కొన్ని వేల మంది 96లో చేశారు. 77వ సవరణ 96లో చేశారు. మీకు ఎవరో పెడతా ఉన్నారు 77వ సవరణ ఎప్పుడు చేసింది అవసరమా నీకు? అవసరమైన చెప్తూనే ఉన్నాం కదా. హేమంత్ కుమార్ 96లో చేసినారు, రాసిపెట్టు. ఓకేనా? ఒకసారి పెడితే నాకు అర్థమైంది. ఇక నువ్వు ఎన్ని 1, 2, 3, 4, 5 ఇక మీకు ఏం పని ఉండదన్నమాట. చెప్పేది వినకుండా ఇక ఇది పెట్టుకుంటూ కూర్చుంటా. నేను ఫస్ట్ చెప్పేది ఒకే అంశం. ఫస్ట్ నేను చెప్పేది వినండి, అర్థం చేసుకోండి, సబ్జెక్ట్ వస్తుంది. దీన్ని వదిలిపెట్టి నువ్వు ఫోన్లు నొక్కుంటూ టైప్ చేసుకుంటూ కూర్చుంటే ఇది రాదు, అది రాదు. అది సమస్య.
అందుకనే ఫస్ట్ ఇది వినండి. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పను అని చెప్పట్లే, చెప్తాను. కానీ ఇది వినకుంటే ఏదో ప్రశ్న దాంట్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేయకండి. దానివల్ల నువ్వు నష్టపోతావు. నా బాధ అది. ఫస్ట్ సబ్జెక్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. బ్యాక్లాగ్ పోస్టులు అని మీ అందరు చాలా సార్లు వింటారు. బ్యాక్లాగ్ పోస్ట్ అనేటటువంటి ఈ స్టేట్ డివైడ్ అయ్యేటప్పుడు ఎస్ఐ ఎగ్జామ్స్ జరిగాయి. ఎస్ఐ ఎగ్జామ్ జరిగినప్పుడు 2200 పోస్టులు ఉన్నాయి. దాదాపు 76,000 మంది 78,000 మంది రాశారు. రాస్తే ఇంటర్వ్యూస్ అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది, మొత్తం అంతా అయిపోయింది. 600 పోస్టులు మిగిలినాయి. ఎందుకు మిగిలినాయి అంటే ఫస్ట్ టైం నెగిటివ్ మార్కులు పెట్టాడు. నెగిటివ్ మార్కులు అంటే నువ్వు అంటే ఏ క్వశ్చన్ కన్నా ఆన్సర్ తప్పు చేస్తే, తప్పు పెడితే నీకు వచ్చిన మార్కుల నుంచి నెగిటివ్ మార్కులు తీసేసేటటువంటి పెట్టాడు. దీనివల్ల 1600 మందే క్వాలిఫై అయినారు. క్వాలిఫై అయిన కల్లా ఉద్యోగం వచ్చింది. మిగతా 600 పోస్టులు అట్లా. దాంట్లో ఓపెన్ కేటగిరీలో ఉన్నవి, ఎస్సీలకు రిజర్వేషన్ చేసిన ఉన్నవి, ఎస్టీలకు రిజర్వేషన్ చేసిన ఉన్నాయి, బీసీలకు రిజర్వేషన్ చేసినవి కూడా ఉన్నాయి. పోస్టులు అట్లా ఉన్నాయి. ఇంత ముందు ఏం చేసేవాళ్ళంటే, ఇంత ముందు అయితే ఏది ఈ 81వ రాజ్యాంగ సవరణ బ్యాక్లాగ్ పోస్ట్ అనేటటువంటిది రాజ్యాంగంలో చేర్చడానికంటే ముందు ఏం చేసేవాళ్ళు అంటే ఈ మిగిలిన పోస్టులు అన్నిటిని నెక్స్ట్ నోటిఫికేషన్ లో క్యారీ ఫార్వర్డ్ అంటారు. దాన్ని క్యారీ ఫార్వర్డ్. ఈ మిగిలిన పోస్టులన్నీ తీసుకుపోయి నెక్స్ట్ నోటిఫికేషన్ లో ఓపెన్ కేటగిరీలో వేసేవారు. ఓసీలో ఓపెన్ కేటగిరీలో వేసేవారు. అంటే జనరల్ స్థానాలుగా చేసేవారు. జనరల్ స్థానాలు చేసేటటువంటి వారు ఏది ఇక్కడ మిగిలిపోయిన పోస్టులను తీసుకొచ్చి నెక్స్ట్ నోటిఫికేషన్ లో, రాబోయే నోటిఫికేషన్ లో కలిపేసి ఓపెన్ కేటగిరీలో జనరల్ పోస్టులుగా చేసేటటువంటి వారు. ఇప్పుడు అలా చేయటానికి అవకాశం లేదు. ఏం చేయాలి నువ్వు? ఈ నోటిఫికేషన్ లో ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ రిజర్వ్ చేసిన పోస్టులకు సరిపడినంత మంది అర్హులైన వారు రాకపోతే, ఆ పోస్టులు నింపకపోతే, ఆ ఉద్యోగాలు నింపకపోతే ఆ ఖాళీలు అట్లనే ఉండాలి. అట్లనే ఉంచి ఆ పోస్టులని అర్హులైన నెక్స్ట్ ఎగ్జామ్, మళ్ళీ ఎగ్జామ్ జరిపి అర్హులైన వారు వచ్చిన వాళ్ళు వచ్చి ఆ పోస్టులు నింపేంత వరకు అవి అలాగే ఉంటాయి. వాటినే బ్యాక్లాగ్ పోస్టులు అంటాము. నువ్వు నెక్స్ట్ నోటిఫికేషన్ కలపడానికి అవకాశం లేదు. ఓపెన్ కేటగిరీలో చేయడానికి అవకాశం లేదు. 1, 2, 3 నోటిఫికేషన్ ఇట్లా మిగిలిపోయిన పోస్టులు ఉంటే వాటన్నిటికీ సపరేట్ నోటిఫికేషన్ వేస్తారు. ఆ వర్గాలు మాత్రమే రాయాలి, ఇంకొకటి రాయటానికి అవకాశం లేదు. అలాంటి వాటినే బ్యాక్లాగ్ పోస్టులుగా పేర్కొంటాం. నెక్స్ట్ 5వది, ఇందులో ఉన్న అంశం ఏంటంటే కొన్ని ప్రత్యేక సంస్థలలో ఆ వర్గాలకు ప్రత్యేక అవకాశాలు కల్పించవచ్చు. ఇప్పుడు మీకు కొన్ని సంస్థలు ఉంటాయి. ఇప్పుడు తిరుపతిలో అది హిందువులకు సంబంధించిన సంస్థ. మరి అందులో ఉద్యోగం కల్పించేటప్పుడు ప్రభుత్వం వాళ్లకు, హిందువులకు సంబంధించినటువంటి వాళ్లకు ఉద్యోగాలు కల్పిస్తుందా? లేక సంస్థలోకి ముస్లింలను తీసుకెళ్ళి లేకపోతే క్రైస్తవులను తీసుకెళ్ళి ఉద్యోగాలు కల్పిస్తుందా? అంటే హిందువులకే కల్పిస్తాయి. అలాంటి సంస్థలు ఏవైనా సరే, అలాంటి సంస్థలు ఏవైనా ఉన్నప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ ఎస్పెషల్లీ పర్టికులర్గా ఒక సంస్థకు సంబంధించి, ట్రావెన్కూర్లో కూడా అదే కదా, శబరిమలకు సంబంధించిన ట్రావెన్కూర్ దేవస్థానం బోర్డులో కూడా వాళ్ళకే అవకాశాలు కల్పిస్తారు. ఇంకొకరు రానివ్వకూడదు కూడా. ఎందుకంటే నువ్వు ఇతర మతస్థులు వచ్చినప్పుడు అన్యమత ప్రచారం జరిగే ప్రమాదం ఉంటాయి. అది సంఘర్షణకు దారి తీస్తుంది. కాబట్టి ఎవడి పవిత్రతను వాళ్ళకి కాపాడాల్సి ఉంటది. కాబట్టి అలా కల్పించడం తప్పేమీ కాదని చెప్పి సుప్రీంకోర్టు రాజ్యాంగంలోనే 16(5)లో పేర్కొన్నారు. ఇది నేను ఇంతకుముందు చెప్పినది. ఏది అంటే
ఈబీసీలకు 10% మించకుండా ప్రత్యేక అవకాశాలు కల్పించవచ్చు అని చెప్పే అంశం. ఈ 10% మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను. ఉన్న సీట్లలో ఉన్న సీట్లలో రిజర్వేషన్ చేయరు. ఆల్రెడీ రిజర్వేషన్ చేసి ఉంటాయి. ఉన్న సీట్లకు 10% సీట్లని పెంచి ఉన్న సీట్లలో ఎన్నెన్నో 50 ఉంటే 5 సీట్లు 10% పెంచుతారు. 100 ఉంటే 10 సీట్లు 10% పెంచుతారు. 200 ఉంటే 20 సీట్లు 10% పెంచుతారు. ఎన్ని సీట్లను ఉండొచ్చు? ఉన్న సీట్లకు 10% పెంచి ఆ పెంచినటువంటి దాన్ని ఈబీసీలకు రిజర్వ్ చేసేటటువంటి అంశం. ఇది 16వ అధికరణలో ప్రస్తావించబడిన అంశాలు. నేను మీకు వాస్తవంగా ప్రాథమిక హక్కుల్లో ఇప్పటి వరకు ఒక హక్కు పూర్తి చేయలేదు, ఒక హక్కు ఇప్పటి వరకు చెప్పలేదు. ఎందుకు అని అంటే నేను ప్రతి అధికరణ, ప్రతి క్లాజు, ప్రతి అంశం, దాంట్లో ఉన్న విషయం, అమలు పరిచేటప్పుడు వచ్చిన సమస్య, దానికి పరిష్కార మార్గం, ఇవన్నీ కూడా క్లియర్ గా చెప్తున్నాను. నేనేదో చెప్తున్నాను, ఏకపాత్రాభినయం చేస్తున్నాను అని మీరు అక్కడ కూర్చొని సింపుల్ గా ఫోన్ చూడటం కాదు. సీరియస్ గా వీటిపైన నీ నోట్స్ చదువుతావా, బుక్ చదువుతావా, దీంట్లో ఏమైనా కొత్త అంశాలు పెడితే రాసుకుంటావా, ఇవన్నీ కూడా నువ్వు హోంవర్క్ చెయ్యాలి. నువ్వు వర్క్ చేయకుండా, నువ్వు ఎక్సర్సైజ్ చేయకుండా నా వరకు నేను ఏకపాత్రాభినయం చేస్తే అది నీకు మేలు జరగదు. నేను ఎంత సీరియస్ గానైతే తీసుకొని చెప్తున్నానో మీరు అంత సీరియస్ గా ఉన్నప్పుడు మాత్రమే ఇంత వివరణ నాకు ఇవ్వాలనిపిస్తుంది. చెప్పినా కూడా నాకు సంతృప్తి ఉంటుంది. దయచేసి వాటి మీద కాన్సన్ట్రేషన్ చెయ్యండి. నెక్స్ట్ 17వ ఇది అంటరానితనాన్ని నిషేధించడమైనది. దీనిని ఏ రూపంలో కూడా పాటించరాదు. ఇది అంశం. అంటరానితనం నిషేధించటమైనది, దీన్ని ఏ రూపంలో కూడా పాటించరాదు. ఎవరో బ్రేక్ అడిగినాడు అభిలాష్. బ్రేక్ నేను స్టార్ట్ చేసింది ఎంత 8:20కి. ఇక ఇప్పుడు ఈ హక్కు వరకు చెప్పి బ్రేక్ ఇస్తాను. మధ్యలో బ్రేక్ ఇచ్చి మళ్ళీ 10-15 నిమిషాలు పోయి మళ్ళీ రావటం కంటే టైం ఎంత అవుతుంది? నా 10:06 అవుతుంది. కాబట్టి ఇది ఒక 10-15 మినిట్స్ లో ముగించేస్తాను. ఆ తర్వాత బ్రేక్ ఇస్తాను. మంచి బ్రేక్ వస్తుంది, ఇబ్బంది ఏమి. ఇక మధ్యన ఈ ఒక్క చిన్న అంశం కోసం బ్రేక్ ఇవ్వను. రైట్. అంటరానితనాన్ని ఏ రూపంలో కూడా పాటించరాదు, దీన్ని నిషేధించటమైనది అని పేర్కొన్నాం. భారతదేశంలో మీ అందరికీ సరే, మీకు సోషియాలజీ అయినప్పుడు అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మన దేశంలో తరతరాల నుంచి, వందల వేల సంవత్సరాల నుంచి కూడా వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థలు అనేవి ఉన్నవి. ఇది అందరికి తెలుసు. చాతుర్వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటటువంటి ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎట్ ది సేమ్ టైం ఇది ఒక వైపున ఉంది. మరొక వైపున వృత్తుల వ్యవస్థ, కుల వ్యవస్థ కూడా ఉన్నాయి. వృత్తుల వ్యవస్థ, కుల వ్యవస్థ. సమాజం ఎప్పుడైనా తన అవసరాలను బట్టి సమాజం
తను తాను నిర్మించుకుంటుంది. సమాజం అనేది తన అవసరాలను బట్టి నిర్మాణం చేసుకుంటూ ఉంటుంది. ఆ క్రమంలో వృత్తుల వ్యవస్థ, నీ అవసరాలను బట్టి వృత్తులు వచ్చినాయి, వృత్తులను బట్టి కులాలు కూడా ఏర్పడినాయి. అయితే ఈ కులాలలో కొన్ని కులాల పట్ల ఈ సమాజం చిన్న చూపు చూసింది, వివక్షత చూపింది. ఇప్పుడు కూడా మనకు మీ అందరికీ తెలుసు, ఎవరైనా సరే, ఎవరి పిల్లలైనా సరే డాక్టర్ అంటే మెడిసిన్ చేశారు అన్నప్పుడు కానీ, లేకపోతే ఇంజనీరు, సాఫ్ట్వేర్ ఫలానా గొప్ప దాంట్లో పనిచేశారు అన్నప్పుడు, సైంటిస్టు ఇట్లా అన్నప్పుడు, లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు సంపాదించారు అన్నప్పుడు వాళ్ళకు సమాజంలో ప్రత్యేకమైన గౌరవం, మర్యాద, హోదా, అంటే ఆ వృత్తులు చేసే వాళ్ళకు ప్రత్యేకమైన మర్యాద, హోదా, గుర్తింపు. మిగతా వాళ్ళని చిన్న చూపు చూస్తారు ఈ రోజుల్లో కూడా. అయితే ప్రాచీన కాలంలో కొన్ని వృత్తులని చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వృత్తులు చేసేటటువంటి వారి పట్ల సమాజంలో చిన్న చూపు అనేటటువంటిది ఉన్నది. అలాంటి సమాజంలో కొన్ని కులాలని అంటరాని వారిగా భావించి వెలివేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నవి. అయితే ఇలా పాటించే దాంట్లో అంటరానితనం, షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళని, కొన్ని సందర్భాల్లో తెగలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా వెలివేసినటువంటి సందర్భాలు, సమాజానికి ఊరికి దూరంగా ఉంచటం, వాళ్ళకి సపరేట్ గా ఉంచటం, ఇవన్నీ చేశారు. దానివల్ల సమాజంలో వివక్షత తేడాలు చూపుతున్నారు. కాబట్టి దానిని కొనసాగించవద్దు. ఎందుకంటే వివక్షత చూపటం కానీ, కుల వ్యవస్థ కానీ సమానత్వకు వ్యతిరేకం. కాబట్టి వీటిని నిషేధించడం జరిగింది. అయితే నిషేధించారు, రాజ్యాంగంలో రాశారు. రాజ్యాంగంలో రాశారు, బాగానే ఉంది. మరి పాటిస్తే ఏం లేదు. ఇక్కడ పాటిస్తే ఏం లేదు. కాబట్టి ఒక సమస్య వచ్చింది. పంకు బండారి వర్సెస్ బనామలి దాస్, వీళ్ళ మధ్యన ఒక వివాదం వచ్చింది కలకత్తా హైకోర్టులో. ఈ బనామలి దాస్ అనేటటువంటి వ్యక్తి పంకు బండారి దగ్గరికి వెళ్ళి, ఈ పంకు బండారి అనేటటువంటి ఆయన కలకత్తాలోని ఓ ప్రాంతంలో బార్బర్ షాప్, క్షౌరశాల, కటింగ్ షాప్, ఎయిర్ కటింగ్ షాప్ పెట్టుకొని నిర్వహిస్తున్నారు. ఈ బనామలి దాస్ వచ్చి పంకు బండారి, బనామలి దాసు షెడ్యూల్ కులాలకు సంబంధించిన, ఎస్సీ వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఈయన దగ్గరకు వచ్చి నాకు కటింగ్ చేయాలని అడిగితే, నువ్వు అంటరాని కులాలకు సంబంధించిన వాడివి కాబట్టి నేను ముట్టుకోను, కటింగ్ చేయను అని చెప్పి బయటికి వెళ్ళగొట్టాడు. అతను ఇంకో షాపు పోతే అదే పరిస్థితి, ఇంకెక్కడ పోయినా అదే. అంటే ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళని ఎవరు ముట్టుకోరు, మేము కటింగ్ చేయము అని చెప్తే, మరి ఈ కులాలకు సంబంధించిన వాళ్ళలో చాలా మంది గడ్డాలు మీసాలు పెంచుకొని సమస్య వచ్చింది. వస్తే వీళ్ళు వెళ్ళి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు మనం డైరెక్ట్ గా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వెళ్ళవద్దును. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు మనం డైరెక్ట్ గా సుప్రీంకోర్టులో కేసు వేయచ్చు, డైరెక్ట్ గా హైకోర్టులో కూడా కేసు వేయవచ్చు. అది మనకున్న అవకాశం. ఈ బనామలి దాస్ వెళ్ళి హైకోర్టులో కేసు వేశాడు. ఏమని? సార్, మాకు కటింగ్ చేయటం లేదు, మాకు ఇబ్బంది అవుతుంది, మరి ఇదేంది పరిస్థితి, అంటరాని వాళ్ళని వెళ్ళగొడుతున్నారని వెళ్తే కేసు వేస్తే, కేసు వేయగానే ఇతనికి నోటీస్ వస్తుంది కదా, నోటీసు పంపించారు. ఏమయ్యా, నువ్వు పలానా కటింగ్ ఎందుకు చేస్తలేవు, అది వచ్చి సమస్య వచ్చిందని. మీ అందరికి కూడా నేను చెప్పేది చాలా సింపుల్, కటింగే కదా అని మీరు అనుకుంటారు. దానివల్ల వచ్చిన మార్పు ఏందో కూడా చెప్తాను నేను. ఆ మార్పు గురించి చెప్పడానికే ఇంపార్టెంట్ అనే కేసును తీసుకొని చెప్తున్నా. ఇది కలకత్తా హైకోర్టులో జరిగినటువంటి అంశం. కలకత్తా హైకోర్టు ఏం చేసింది? ఈ పంకు బండారికి నోటీస్ ఇచ్చింది. ఏమయ్యా, నువ్వు ఫలానా ఆయన కటింగ్ చేయమని చెప్పొస్తే నువ్వు చేయమంటున్నావు అని చెప్పి. ఈయన ఏం చేస్తాడో తెలుసా? భారత రాజ్యాంగంలో 19(1)G ఉంటది. జీలో ఏముంటది? వృత్తి స్వాతంత్రం అని ఉంటది. వృత్తి స్వాతంత్రం అంటే ఎవరికి నచ్చిన వృత్తిని వాడు చేసుకునేటటువంటి స్వాతంత్రం. ఇతను ఇది తీసుకొని వచ్చి, అవును సార్, నాకు వృత్తి స్వాతంత్రం ఉంది, నాకు ఇష్టం ఉంటే కటింగ్ చేస్తాను, లేకపోతే లేదు. దీంట్లో బలవంతం ఏముంది? ఇది ఇతని యొక్క వాదన. ఆయనేమో రాజ్యాంగంలోని 17 అధికరణలో పేర్కొన్న అంటరానితనాన్ని నిషేధించినప్పటికీ మా పట్ల అంటరానితనం పాటిస్తున్నారు, వివక్షత చూపుతున్నారు, మా కటింగ్ చేయటం లేదు. వాని బాధ వాడొచ్చాడు. ఇతని బాధ ఏంటిది అని అంటే, ఇతనేమంటాడు అని అంటే, వృత్తి స్వాతంత్రం ఉంది, నాకు వృత్తి స్వాతంత్రం ఉంది భయ్,
నాకు నచ్చిన వృత్తి చేసుకుంటా, నాకు ఇష్టం ఉంటే చేస్తాను, లేకపోతే ఇందులో బలవంతం ఇదని చెప్తే జడ్జి తెలివైన వాడు ఏమని అడిగినాడు అంటే, నీ షాప్ ఎక్కడ ఉంది? కలకత్తాలో ఫలానా చోట ఉంది. నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఇగో నాకు మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చింది. నువ్వు కటింగ్ చేసినప్పుడు వెంట్రుకలు ఇవన్నీ కింద పడతాయి కదా, అప్పుడు మరి అంటే, లేదు లేదు సార్, నాకు కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. ఓకే, మరి ఎవరైనా రాత్రిపూట వస్తారు, లేదు లేదా సార్, నా షాప్ లో కరెంటు కూడా ఉంది, గవర్నమెంట్ కరెంటు కూడా ఇచ్చింది. అప్పుడు జడ్జి ఏమన్నాడు, నీకు షాపు పెట్టడానికి పర్మిషన్ గవర్నమెంట్ ఇవ్వాలి, నీకు శానిటేషన్ సర్టిఫికేట్ కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ ఇవ్వాలి, నీకు కరెంటు ప్రభుత్వం ఇవ్వాలి. ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఆ ప్రభుత్వం ఏ రాజ్యాంగాన్ని అయితే పాటిస్తుందో ఆ రాజ్యాంగం నీకు వర్తించదా? నువ్వు ఎలా పాటిస్తావు అంటరానితనాన్ని అని చెప్పి ఈయనకేమో అర్థం కాలే, అయోమయ, అదే నేను ఎట్లా మాట్లాడుతున్నా. మాట్లాడిన తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు ఇంకో ప్రశ్న వేసింది, ఏమైనా నేను కటింగ్ చేయాలి, ఈ వృత్తి చేయాలని ఎవరైనా చెప్తే చేస్తున్నావా, నీకు నచ్చి చేస్తున్నా? లేదు సార్, నాకు నచ్చే చేస్తున్నా. ఓకే, మరి నీకు బాగా డబ్బులు సంపాదిస్తావు, డబ్బులు వచ్చిన తర్వాత నువ్వు కటింగ్ చేయాలని మేము చెప్తే చేస్తావా? నీకు నచ్చిన వృత్తి అట్టటే చేస్తా, నాకు డబ్బులు ఉంటే నీకు వేరే వృత్తి చేసుకుంటా. వెరీ గుడ్, అది వృత్తి స్వాతంత్రం. నీకు నచ్చిన వృత్తిని చేసుకోవటం వృత్తి స్వాతంత్రం. కానీ నువ్వు చేసే వృత్తిలో వివక్షత పాటించటం తప్పు, పోయి కటింగ్ చేయబో అని చెప్పి చెప్పాల్సి వచ్చింది. అయితే ఇది చెప్పింది ఇప్పటి వరకు నేను వివరించింది కటింగ్ కోసం కాదు. కలకత్తా హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ప్రత్యేక చట్టం చెయ్యాలని చెప్తే 1955లో అంటరానితనం నిషేధ చట్టాన్ని చెయ్యాల్సి వచ్చింది. అంటరానితనం నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్టారు. చాలా మందికి ఇక్కడ అర్థం కావాలి, సార్ రాజ్యాంగంలో ఉన్నది కదా, మళ్ళీ ప్రత్యేకమైన చట్టం ఎందుకు అంటే, రాజ్యాంగంలో ఏముంది? నువ్వు పాటించవద్దు అని ఉంది, నువ్వు పాటించకూడదని ఉంది. అంటరానితనాన్ని పాటించకూడదని ఉంది. పాటిస్తే ఏం చేస్తావు, పాటిస్తే ఏం చేస్తారనేది ఇక్కడ లేదు. పాటించొద్దని చెప్పాం రాజ్యాంగంలో, బాగానే ఉంది. మరి నేను పాటించను, ఓడు పాటించడు అంటే రాజ్యాంగాన్ని పాటించడు, అంటరానితనానికే పాల్పడతాడు, వివక్షత చూపుతాడు, అప్పుడు ఏం చేస్తాడు? ఏం చేయాలని రాజ్యాంగం. కానీ ఇక్కడ ఉంది, నువ్వు అంటరానితనాన్ని నువ్వు పాటిస్తే, అంటరానితనానికి పాల్పడితే 6 నెలల జైలు శిక్ష, 500 జరిమానా విధిస్తారు. ఇది చట్టంలో ఉంది, రాజ్యాంగంలో లేదు. అంటరానితనాన్ని పాటించిన వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష, 500 జరిమానా వేసే అంశం చట్టంలో ఉంది. పైగా ఇంకోటి ఇంపార్టెంట్ అనే అంశం, ఈ చట్టాన్ని అనుసరించి ఏ వ్యక్తినైనా శిక్షిస్తే, ఈ చట్టం ఆధారం చేసుకొని ఏ వ్యక్తినైనా శిక్షిస్తే వాడు ఎన్నికల్లో 6 సంవత్సరాల వరకు పోటీ చెయ్యకూడదు. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కాంటెస్టింగ్ ఎలక్షన్స్. ఈ చట్టాన్ని ధిక్కరించి నువ్వు అంటరానితనాన్ని పాటిస్తే 500 జరిమానా విధిస్తారు, 6 నెలల జైలు శిక్ష విధిస్తారు. ఆ రెండు విధించినప్పుడు, రెండింటి ఏదైనా ఒకటి విధిస్తే నువ్వు 6 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హునివి కావు. ఇలాంటి అంశాలు చట్టంలో ఉన్నవి, రాజ్యాంగంలో లేవు. కాబట్టి రాజ్యాంగంలో పేర్కొన్న అంశాన్ని అమలు పరచడానికే ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత 1976లో మరొక ముఖ్యమైన సమస్య వచ్చింది. సమస్య ఏంటంటే, అప్పా ఇంగాలే అనేటటువంటి వ్యక్తి బెంగళూరు హైకోర్టులో పిటిషన్ వేశాడు. అప్పా ఇంగాలే ఏమనేశాడు, సార్ మీరు అంటరాని కులాలు అంటున్నారు కదా, ఆ అంటరాని కులాలు ఎవరో కొంచెం లిస్ట్ ఇవ్వండి అని అడిగారు. హైకోర్టు న్యాయమూర్తులంతా తలలు పట్టుకున్నారు, ఏం చెప్పాలని అర్థం కాదు. ఈయన అడిగింది ఏంటిది, అంటరాని కులాల వాళ్ళు ఎవరెవరు ఉన్నారో కొంచెం లిస్ట్ ఇవ్వండి అని అడిగాడు. కోర్టు న్యాయమూర్తులు తలలు ఎందుకు పట్టుకున్నారంటే, ఒకవేళ న్యాయమూర్తులు ఓ లిస్టు తయారు చేసి ఇచ్చారు అనుకోండి, ఇస్తే అతను ఏమంటాడు, ఓహో కోర్టు ప్రభుత్వమే వీళ్ళందరిని అంటరాని వాళ్ళుగా భావిస్తుంది అంటారు. నువ్వు అధికారికంగా స్టాంప్ వేసి ఇచ్చినట్టేగా వీళ్ళంతా అంటరాని వాళ్ళని చెప్పకూడదు కదా. ఎక్కడుంది ఇది? సమాజంలో ఉంది. నువ్వు కోర్టు నడితే కోర్టు ముద్రేసి ఇచ్చింది అనుకోండి, ఇస్తే ఓహో గవర్నమెంట్ అఫీషియల్ గా వీళ్ళంతా అంటరాని వాళ్ళని చెప్పి ఇచ్చినట్టు లెక్క.
కాబట్టి ఏమన్నది అలా ఇవ్వటం కష్టం. ఇవ్వకపోతే సమస్య. ఇవ్వకపోతే ఏమంటాడు? అంటరాని కులాలే లేనప్పుడు మరి చట్టం ఎందుకు సార్? చట్టం ఎందుకు తీసేయండి, చట్టాలు అవసరం లేదు కదా అంటాడు. కాబట్టి ఇక్కడ బెంగళూరు హైకోర్టు ఏం చేసిందంటే అప్పా ఇంగాలే వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక మధ్య జరిగిన వ్యాజ్యంలో బెంగళూరు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ఈ చట్టం పేరే మార్చమన్నది అంటరానితన నిషేధ చట్టాన్ని ఇప్పుడు పౌర హక్కుల చట్టంగా మార్చడం జరిగింది. పౌర హక్కుల చట్టంగా మార్చారు. ఇప్పుడు అంటరానితనాన్ని నిషేధించడం అంటే ఆల్రెడీ సమాజంలో అంటరానితనం ఉంది, దాన్ని నిషేధిస్తున్నామనే అర్థం వస్తుంది. యాక్చువల్ గా అంటరానితనాన్ని నిషేధించడం అంటే ఆల్రెడీ సమాజంలో అంటరానితనం ఉంది, దాన్ని నిషేధిస్తున్నామనే అంశం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ పౌర హక్కుల చట్టం అంటే పౌరులంతా సమానమే. పౌరులంతా సమానమైనప్పుడు ఒక పౌరుని పట్ల ఇంకొక పౌరుడు వివక్షత చూపకూడదు. ఇది దీని యొక్క అర్థం. చట్టంలోనే సమానత్వాన్ని పొందుపరచడం జరిగింది. దీని తర్వాత 18వ దగ్గర ఇది బిరుదులు మరియు కీర్తి చిహ్నాలని నిషేధించడమైనది. సైనిక మరియు విద్యా రంగాలలో మినహాయింపు ఉంటుంది. భారతీయ సమాజంలో అనాది కాలం నుంచి కూడా ఈ బిరుదులు కీర్తి చిహ్నాలు రాజ్ బహదూర్, జంగ్ బహదూర్, తర్వాత రాజ్ పాండే, దేశ్ముఖ్, దేశ్ పాండే ఇలాంటి బిరుదులు ఇచ్చి కీర్తించేటటువంటి వాళ్ళు. రాజ్ బహదూర్, రాజ్ గౌర్, జంగ్ బహదూర్ ఇలా కొన్ని బిరుదులు ఇచ్చి కీర్తి చిహ్నాలు ఇచ్చి, అంటే కీర్తి చిహ్నాలు వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు, వీళ్ళ సమాజాలు చాలా గొప్ప వాళ్ళని కీర్తించేవాళ్ళు. ఒకళ్ళు ఎవడు బిరుదు ఇవ్వకపోతే వీరికి వీడే డబ్బులు ఇచ్చి సన్మానం చేయించుకొని బిరుదులు వీరికి వీడే తగిలించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా బిరుదులు కీర్తి చిహ్నాలు ఇచ్చినప్పుడు అవి పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమాజంలో ప్రత్యేక వర్గంగా, ప్రత్యేకమైనటువంటి వాళ్ళుగా, ప్రత్యేకమైన గౌరవం, ప్రత్యేకమైన మర్యాద, ప్రత్యేకమైన హోదా, ప్రత్యేకమైన గుర్తింపు, ప్రత్యేకమైన మన్నన ఉండేటటువంటి. దానివల్ల వాళ్ళు ప్రత్యేకంగా చూసేవారు, మిగతా వాళ్ళతో మామూలుగా ఉంటారు. అంటే ఏంటిది? ఇక్కడ తేడాలు అనేటటువంటివి ఉండేవి, అసమానతలు వచ్చేవి. కాబట్టి సమాజంలో అసమానతలకు కారణమైన ఈ బిరుదులు కీర్తి చిహ్నాలన్నింటినీ నిషేధించడం జరిగింది. ఎలాంటి బిరుదులు కీర్తి చిహ్నాలు ఇవ్వకూడదు. ఇస్తే వాళ్ళు ఏదో సపరేట్, సమాజంలో వాళ్ళు ప్రత్యేకత, ప్రత్యేకమైన గౌరవం, మర్యాద, హోదా, గుర్తింపు ఉంటుంది. మిగతా వాళ్ళు మామూలుగా ఉంటారు. అంటే ఇద్దరి మధ్యన గ్యాప్ పెరుగుతుంది, అసమానత్వం వస్తుంది. కాబట్టి వాటిని నిషేధించారు. కాకుండా సైనిక విద్యాపరమైన రంగాలలో మినహాయింపించారు. విద్యాపరమైన రంగంలో డాక్టరేట్ ఇవ్వటం కానీ, అంటే పరిశోధనలు చేసినటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి డాక్టరేట్ కానీ, అలాగే సైనిక రంగంలో దేశం కోసం ప్రాణాలు అర్పించి త్యాగాలు చేసినటువంటి వాళ్లకు అశోక చక్ర, పరమవీర చక్ర, శౌర్య చక్ర ఇలాంటివి ఇచ్చి అంటే వాళ్ళని సత్కరిస్తారు. ఎందుకంటే వాడు దేశం కోసం ప్రాణాలు అర్పించినప్పుడు, త్యాగాలు చేసినప్పుడు, కాళ్ళు చేతులు పోగొట్టుకున్నప్పుడు మరి వాళ్ళని కీర్తించడం తప్పేమి కాదు కదా. పైగా అది సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. దేశం కోసం త్యాగం చేస్తే ఇగో ఇలా చేస్తామని చెప్పి దేశభక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అది విద్యారంగంలో చేసిన పరిశోధనలు సమాజ అభివృద్ధికి తోడ్పడతాయి. కాబట్టి ఆ రెండింటికి మినహాయింపు జరిగింది. అయితే ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా కొన్ని పౌర పురస్కారాలని ప్రవేశపెడతారు. 1954లో భారతదేశంలో కూడా భారత రత్న, పద్మ విభూషణ్, అలాగే పద్మభూషణ్, పద్మశ్రీ ఇలాంటి వాటిని ప్రవేశపెట్టారు. వీటిని పౌర పురస్కారాలు అంటారు, సివిలియన్ అవార్డ్స్ అంటారు. సివిలియన్ అవార్డ్స్ అంటే ఏ దేశంలోనైనా, ఒక భారతదేశం అనే కాదు, ఏ దేశంలోనైనా సరే ఆ దేశం యొక్క పురోభివృద్ధికి వివిధ రంగాలలో, విద్యా రంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, సామాజిక రంగం కావచ్చు, సేవా రంగం కావచ్చు,
న్యాయ రంగం కావచ్చు, పరిపాలన రంగం కావచ్చు, ఏ రంగమైనా సరే, కళారంగం కావచ్చు, కళలకు సంబంధించిన సాహిత్యం కావచ్చు, క్రీడలు కావచ్చు, ఏదైనా కావచ్చు. వివిధ రంగాలలో ఆ దేశం యొక్క పేరు ప్రతిష్టలు నిలపటానికి, ఆ రంగాల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించి విశిష్ట సేవలు అందించిన వారికి, ఆ పౌరులకు ఇచ్చేటటువంటి అవార్డులనే ఈ యొక్క సివిలియన్ అవార్డ్స్, పౌర పురస్కారాలు అంటాం. భారతదేశంలో భారతరత్న, పద్మభూషణ్, పద్మశ్రీ అంటే ఇస్తాం. అదే మీకు పాకిస్తాన్ లో షాన్ ఏ నిషాన్ అనే పేరుతో ఇస్తారు. అదే మీకు ఇంగ్లాండ్ లో అయితే సర్ నైట్ హుడ్ అనే పేరుతో ఇస్తారు. అదే ఫ్రాన్స్ లోనైతే డి లెజియాండి అని ఇస్తారు. ఇవన్నీ పౌర పురస్కారాలు. అంటే ఏ దేశంలోనైనా సరే ఎవరైనా పౌరులు ఆ దేశం యొక్క పేరు ప్రతిష్టలు పెంచటానికి, అదేవిధంగా ఆయా రంగాలలో మంచి నైపుణ్యం సాధించి సేవలు చేసిన వాళ్ళకి ఇచ్చే పురస్కారాలే పౌర పురస్కారాలు. ఈ పౌర పురస్కారాలు ఇవ్వడం జరిగింది. మొట్టమొదట భారతరత్న అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే సి రాజగోపాలాచారి, తర్వాత సివి రామన్, అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ, వీళ్ళు పొందారు. అది అందరికి ఐడియా ఉంటది. ఇలా ఇచ్చేటప్పుడు 1977లో ఈ మధ్యప్రదేశ్ హైకోర్టు ఓ సంచలనాత్మకమైన తీర్పు చెబుతూ, మధ్యప్రదేశ్ హైకోర్టు ఏమన్నదంటే ఇమీడియట్ గా వీటిని నిలిపేయాలని చెప్పింది. ఎందుకు నిలిపేయాలని చెప్పింది అంటే, ఈ పౌర పురస్కారాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా బిరుదులుగా వాడుకుంటున్నారు కాబట్టి ఇమీడియట్ గా వీటిని నిలిపేయాలని చెప్పి మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పిస్తే దాన్ని నిలిపేశారు. నిలిపేస్తే ఇందిరాగాంధీ 1980లో సుప్రీంకోర్టులో కేసేసి మళ్ళీ ఈ అవార్డులను తిరిగి ప్రదానం చేయటం ప్రారంభించింది. అవార్డులు తిరిగి ప్రదానం ఇందిరాగాంధీ కాలంలో సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు ఓ జడ్జిమెంట్ ఇచ్చి, అంటే ఏంటిది, సుప్రీంకోర్టు దానిపైన ఒక ప్రత్యేకమైనటువంటి అంశాలు, ప్రత్యేకమైనటువంటి అంటే మినహాయింపులు ఇచ్చేసి, మినహాయింపులు అంటే నథింగ్ బట్ స్టే ఇచ్చింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన దాని మీద స్టే ఇచ్చి మళ్ళీ ప్రదానం చేస్తుంది. చేసేటప్పుడు దీనిపైన బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్యన ఒక వ్యాజ్యం నడిస్తే దీంట్లో సుప్రీంకోర్టు దీనిపైన స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. ఏమని అంటే, సమాజ పురోభివృద్ధికి, సమాజ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన వాళ్లకు ఇలాంటి అవార్డులు ఇవ్వటం తప్పేమీ కాదు. ఒక భారతదేశంలో కాదు, ప్రపంచంలోని అన్ని దేశాలలో కూడా ఇలాంటి అవార్డులు ఇస్తున్నారు కాబట్టి వీటిని ఇవ్వటం తప్పేమీ కాదని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొంది. ఫస్ట్ మొదటి అంశం ఇవి ఇవ్వచ్చు అని చెప్పి. రెండో అంశం ఏం చెప్పింది, వీటిని అవార్డులుగా మాత్రమే చూడాలి తప్ప వీటిని బిరుదులుగా వాడకూడదు. ఇప్పుడు అవార్డు ఇచ్చేటప్పుడు ఓ సైటేషన్, ఓ ప్రశంసా పత్రం ఇస్తారు. ఆ పత్రం రాసి ఉంటది వెనకాల ఏమని, యూ షుడ్ నాట్ యూజ్ ఇట్ యాజ్ ఏ టైటిల్ ఐదర్ ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్ టు ది నేమ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ పర్సన్. అంటే ఈ అవార్డుని, ఈ పురస్కారాన్ని పేరుకు ముందు కానీ పేరు వెనకాల కానీ దీన్ని నువ్వు ఎట్టి పరిస్థితులలో కూడా బిరుదుగా వినియోగించరాదు. డైరెక్ట్ భారత రత్న అని డైరెక్ట్ పేరు రాయొద్దు, పద్మవిభూషణ్ అని పేరు రాయొద్దు, రాయకూడదు. దాన్ని బిరుదు కిందికి తీసుకుంటారు కాబట్టి అలా వాడవద్దని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొన్నది. అందుకనే మీకు ఆ మధ్య కాలంలో మోహన్ బాబు, అదేవిధంగా బ్రహ్మానందం ఆ పేరుకు ముందు పద్మశ్రీ, పద్మభూషణ్ అని చెప్పి పేరు రాసుకునేటట్టు చేస్తే, ఇలాంటివి చేస్తే ఇంకొకసారి బాగుండదు, మర్యాద ఉండదు అని చెప్పి మన హైకోర్టు అక్షింతలు వేసింది. అంటే నేను అది ఎందుకు చెప్తున్నానంటే, ఆ అవార్డుని పేరుకు ముందు కానీ పేరు వెనకాల కానీ బిరుదుగా వినియోగించకూడదు. అవార్డులు ఇవ్వవచ్చును కాబట్టి ఇప్పుడు కూడా ఇస్తున్నాను. రైటా? ఇవి ప్రాథమిక హక్కుల్లోని సమానత్వ హక్కుల్లో పొందుపరిచిన 5 అధికరణలు. 14 చట్టం ముందందరూ సమానులే. 15 చట్టం ఏ వ్యక్తి పట్ల వివక్షత చూపరాదు. 16 చట్టం అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. 17 అంటరానితనాన్ని నిషేధించటమైనది. 18 బిరుదులు, కీర్తి చిహ్నాలు నిషేధించటమైనది. ఇక్కడ మీరు రాజ్యాంగంలో నేను చెప్పిన అధికరణలు గుర్తుపెట్టుకోవాలి, దాంట్లో ఉన్న అంశాలు గుర్తుపెట్టాలి, దాన్ని అమలు పరిచడానికి సంబంధించిన అంశాలు చెప్పాలి, ఆ తర్వాత దానిపైన అమలు పరిచేటప్పుడు వచ్చిన సమస్యలు గుర్తుంచుకోవాలి.
సమస్యలు గుర్తుంచుకోవాలి, పరిష్కార మార్గాలు. పరిష్కార మార్గాలంటే రాజ్యాంగ సవరణలు ఏవైతున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకోవాలి, రాజ్యాంగంలో చేర్చబడిన అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ టాపిక్ పైన నీకు ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా నువ్వు సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో మిగతాది రేపటి క్లాసులో వివరణ ఇస్తాను.